ఓకే మాస్టర్స్, అందరికి స్వాగతం సుస్వాగతం. టుడే సెషన్ కి శ్రీ మావతర్ బాబాజీ నాగరాజ్ గారిచే ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా రాయబడినటువంటి అద్భుతమైన పుస్తకం ప్రేమకు ఆహ్వానం, జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు. మాస్టర్స్ చక్కగా మనకి గత 2 సంవత్సరాల నుంచి అద్భుతంగా ప్రతి శుక్రవారం జరుగుతున్నాయి. సో ఈ రోజు 100వ ఎపిసోడ్ మాస్టర్స్. సో ఈ రోజు 100వ ఎపిసోడ్ తో ప్రతి ఒక్కరికి చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు ప్రత్యేకంగా మనందరం అమ్మను ఇన్వైట్ చేసుకున్నాము. డివైన్ మదర్ సరోజమ్మకి వేల వేల కృతజ్ఞతలు మాస్టర్స్. ఎంతో చక్కగా బియాండ్ యువర్ మైండ్ ఫౌండేషన్ స్థాపించి ఎంతో మందికి సేవ చేయాలి అనే తపనున్న వాళ్ళకి అవకాశం ఇస్తూ అమ్మ మా అందరికి ఇన్స్పిరేషన్ ప్రతిరోజు. సో ఇంత చక్కని అవకాశం ఇచ్చినటువంటి అమ్మకు మరొకసారి వేల వేల ఆత్మ ప్రణామాలు. నిజంగా ఈ ప్రేమకు ఆహ్వానం అనేది అద్భుతమైన పుస్తకం. సో ఈరోజు మళ్ళీ మనం అందరం ఒక్కసారి గట్టిగా అమ్మకి చప్పట్లతో వెల్కమ్ చెప్పుకుందాము. ఈరోజు అద్భుతంగా మనం అందరం అమ్మ ఇచ్చేటువంటి సందేశాన్ని వింటూ అద్భుతంగా ముందుకు వెళ్దాం. మాస్టర్స్ హార్టీ వెల్కమ్. సరోజ అందరి తరఫున థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. చక్కగా మా అందరికి మేము అడిగిన సెలబ్రేషన్స్ 100వ ఎపిసోడ్ అలాగే మా అందరికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అమ్మ. మనం ముందుగా గిరిజా మేడం చక్కగా మెడిటేషన్ పాట పాడుతూ చేపిస్తారమ్మా. తర్వాత మనం కంటిన్యూ చేద్దాము. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ అమ్మ అండ్ ఆల్ మాస్టర్స్. హాయిగా స్థిర సుఖాసనంలో కూర్చొని రిలాక్స్ అవుతూ సంతోషంగా షరతులు లేని ప్రేమను ఆహ్వానిస్తూ మన హృదయానికి మంచి ప్రేమ భావనను కలిగించమని, మనం ప్రేమామృతంతో మన హృదయాలు నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ రిలాక్స్ గా ధ్యానం చేద్దాం మాస్టర్స్. ఆత్మాత్వం గిరిజామతిః సహచర ప్రాణం శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచనా నిద్రా సమాధిస్థితిః సంచారపదయో ప్రదక్షిణ విధిః స్తోత్రాణి సర్వో గిరౌ యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం శంభో తవారాధనం శివా భవా మహాదేవా వెర్రిగ నిన్నే వెదికాను శివా వెర్రిగ నిన్నే వెదికేను శివా నీవే నేనను సత్యము మరచి అంతట నిన్నే వెదికేను శివా నీవే నేనను సత్యము తెలియక గుడిలోనే నిన్ను వెదికేను శివా నాకారమి నీ ప్రాకారము
కంటి చూపులే ముఖద్వారము, మేరుదండమే ధ్వజస్తంభము, నడిచే ధర్మము వృషభవాహనము, నాసికయే నిను చేర్చే మార్గం. శ్వాసలు రెండు ద్వార పాలకులు, నాగళ సీమయి మంగళవాద్యం, గుండె సవ్వడే ఘంటానాదం, పలికే నాలుక ప్రణవ ఢమరుకం, సత్యం తెలియక పదముల చలనం. నీవే నేనను సత్యము మరచి, అంతట నిన్నే వెదికేను శివా. హృదయ కమలమున పద్మాసనమున ప్రేగులు పాములై సర్వము చుట్టగా, బుద్ధి గిరిజగా ఆత్మరూపమై దేహమంతటా తిరిగే దేవా. షట్చక్రములు షణ్ముఖుడేగా తిరిగే ప్రాణము గణపతి కాగా, వేళనాడులు ప్రమథ గణములై కొలిచే వేళ, దేహమే కైలాసం, తలచినంతనే జన్మధన్యం. నీవే నేనను సత్యము మరచి, అంతట నిన్నే వెదికాను శివా. పంచ ప్రాణములే పంచాక్షరిగా, ఊపిరులే అగరు ధూపములు, జ్ఞాన జ్యోతియే నీ సన్నిధిలో నిత్యం వెలిగే మణిదీపం. ఆత్మ జ్ఞానమే పత్రం పుష్పం ఫలం తోయమై నైవేద్యం. నీ వరమే నా స్వరము, అది నీకే అభిషేకం. త్రిగుణములే బిల్వదళం, అవి నీకే సమర్పణం. దేహమోహమో భస్మము కాగా, విభూతి అభిషేకం. మనసే తాంబూలం, నామమతే నీరాజనం. పంచవాయువులు నీ చుట్టూ చేయగ ప్రదక్షిణం, సాత్విక భావములెనిమిది చేసెను సాష్టాంగ ప్రణామం. అర్చనమే దేహం, సమర్పణమే సర్వం. ఆత్మలింగమై ఎదుట ఉంటివి, ఆత్మలింగనం ఒసగిన వేళ ఆత్మజ్ఞానము నీయరా. సర్వేశా నీవే నేనను సత్యము మరచి, వెర్రిగా నిన్నే వెదికేను శివా. నీవే నేనను సత్యము మరచి, అంతట నిన్నే వెదికేను శివా. నీవే నేనను సత్యము తెలియక, గుడిలోనే నిను వెదికేను శివా. నీవే నేనను సత్యము తెలియగా, నాలోనే నిను చూశాను శివా. నీవే నేనను సత్యము తెలియగా, నాలోనే నిను చూశాను శివా. ఓకే మాస్టర్స్, మీ రెండు చేతులు రబ్ చేసుకుని మెల్లగా సుతారంగా కళ్ళ మీద ఉంచుకోండి. 5, 4, 3, 2, 1, 0. చిరునవ్వుతో మీ పదములు రెండు దర్శనం చేసుకోండి మాస్టర్స్. కర దర్శనం చేయండి. కర దర్శనం లక్ష్మీ కర. థ్యాంక్ యూ సో మచ్ గిరిజ మేడం, చాలా బాగుంది.
ఓకే మాస్టర్స్, మరొకసారి అందరికి హార్టీ వెల్కమ్. బ్రహ్మ విద్వన్మణి సరోజ గుల్లపల్లి మేడం గారికి, డివైన్ మదర్ సరోజమ్మకి మరొకసారి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ స్వాగతం సుస్వాగతం అమ్మ. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. మెడిటేషన్ స్టార్ట్ అవ్వడం నుంచే ఆనంద పాష్పాలు. థ్యాంక్ యూ సో మచ్. మేడం మీరు మ్యూట్ అయిపోయి ఉన్నారు శైలు మేడం. అమ్మా చాలా ఆనందంగా ఉంది. ముందుగా గంగాధర్ సార్ కూడా చాలా కృతజ్ఞతలు. మనం రోజు చక్కగా ఇంత క్లాసెస్ జరుపుకుంటున్నాము. సార్ జూమ్ మీటింగ్ ఐడి సార్ ద్వారానే ప్రేమకు ఆహ్వానం కూడా నాకు కనెక్ట్ అవ్వడం, అలాగే శైలజ సాగి మేడం కూడా ప్రత్యేక కృతజ్ఞతలు మాస్టర్స్. బాబాజీకి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు మాస్టర్స్. అమ్మ మీరు మాట్లాడండి సరోజ అమ్మ. ఓకే, సో ఏంటి ఇవాళ ఏంటి మీ ప్రోగ్రామ్ ఏం చేద్దాం అనుకున్నారు? ఈ 100వ ఎపిసోడ్ ఎంతో ఉత్సాహంగా వచ్చి అడిగారు. సో చెప్పండి అమ్మా, ఏంటి మీ ప్రోగ్రామ్ ఏంటి, ఎలా చేద్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే నన్ను మాట్లాడమన్నారంటే నాకు ఇంకా టైం తెలియదు. మీ స్ట్రక్చర్ చెప్తే దాని ప్రకారం చేసుకున్నాను నాన్న. నమస్తే అమ్మా. నమస్తే జ్వాల మేడం. ఏం లేదమ్మా, బాబాజీ మాకు అంటే ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఆయన ఎంచుకుని ఇంత అద్భుతమైన జ్ఞానం, నిజానికి ఏం మాట్లాడలేకుండా ఉందమ్మా, ఎందుకో తెలియదు. చాలా ఉత్సాహంగానే వచ్చాం, కానీ మెడిటేషన్ అప్పటి నుంచి చాలా ఎక్కడో టచ్ అవుతుంది. అంటే బాబాజీ వచ్చేసారమ్మా. బాబాజీ వస్తే ఇలాగే ఉంటుంది, మాటలు రావు. బాబాజీ తత్వమే ఇది. ఎవ్రీ వీక్ అదే జరుగుతుందమ్మా. ఎవ్రీ వీక్ ఆ ఎనర్జీ ఎంతలా అంటే ఇంకా అలా జరుగుతుంది. ఇప్పుడు నాకు ఇందాక నుంచి నెట్ ఊరికే ఎందుకో పని చేయట్లే. నేను అలా కళ్ళు మూసుకుని ఒక్కసారి ఏదైనా నువ్వే కదా బాబాజీ చూసుకున్నావు ఇప్పటి వరకు, ఈ అవకాశం ఒక్క మాట నేను చెప్పి తర్వాత మీకు చెప్తానమ్మా. బాబాజీ ఏ విధంగా ఎంచుకున్నారు, ఒక ఎక్స్పీరియన్స్ జరగడము, సరే బాబాజీ మీరు ఏదో నా ద్వారా చేయాలనుకుంటున్నారు, అది నేను దానికి అడ్డుపడను, నాకు అంతే తెలుసమ్మా, అడ్డుపడను అని చెప్పడము, 2 డేస్లో మీ నుంచి ఫోన్ రావడము, నాకు ఇదంతా జరిగిన విషయం తెలిసిందే. అయితే అది ఎలా వచ్చింది, ఏం జరగడానికి వచ్చింది, ఎలా వచ్చింది కన్నా ఎందుకు వచ్చింది అన్నది మేడం. ఎంతో అద్భుతమైన జ్ఞానం, ఎలా చేపట్టి నడిపిస్తూ ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా తీసుకెళ్తూ నడిపిస్తూ ఉన్నారు. ఒక్క మాట అయితే బాబాజీ నాకు ఒక వ్యక్తిని కూడా నా దగ్గరకు పంపించి మరీ తెలియచెప్పారు కొన్ని రోజుల తర్వాత అనమాట, మన సెషన్ స్టార్ట్ అయ్యాక. అప్పుడు నేను ఆ విషయం తెలుసుకున్న తర్వాత, అంటే ఎవరు కూడా ఈ పుస్తకాన్ని ఈ విధంగా చెప్పుకోవడం అనేది జరగలేదట. ఆయన ద్వారా నాకు పంపించారు. ఆయన ఎంతో బాబాజీ కనెక్టెడ్ అంట. మరి అప్పుడు నేను ఆయన చెప్పి వెళ్ళిన తర్వాత ఒక 2 అవర్స్ నాతో మాట్లాడి, ఆయన అన్నీ మాట్లాడాక నేను చెప్పాను యాక్చువల్గా సరోజ గుల్లపల్లి మేడం ప్లాట్ఫామ్ మీద ఇలా నా ద్వారా ఇలా జరుగుతుంది బుక్ సార్ అన్నట్టు చెప్తే, అవునా అని అప్పుడు ఆయన చాలా మాట్లాడారు. బాబాజీ బుక్లో చెప్తారు, ఎప్పుడు కూడా దీన్ని విశ్లేషించద్దు, జస్ట్ చదవండి, పదాలకి మధ్య ఉన్న ఆ శూన్యాన్ని, ఆ చైతన్యానికి, శక్తిని కనెక్ట్ అవ్వండి అని. కానీ బాబాజీయే ఎంపిక చేసుకుని ఇంత అద్భుతమైన వేదిక ఇప్పటికీ కూడా ప్రపంచంలో ఏ భాషలో కూడా జరగలేదట. ఇక్కడ కూడా అంటే 20 సంవత్సరాలు దాదాపు ఈ పుస్తకం మనకి ఇండియాకి వచ్చినా కూడా జస్ట్ రీడింగే ఉన్నదాన్ని మన వేదికని ఎంచుకుని ఇక్కడ ఇలా జరగడం అనేది అంటే అంతే ఆ ప్రణాళికలో భాగం అని అంటారు కదమ్మా మీరు ఎప్పుడు. ఆ ప్రణాళికలో భాగంగా అందుకోవడానికి కూడా మాకు కలిగిన అర్హత, సంసిద్ధత ఈ వేదిక ద్వారా పొందడము, ఇవన్నీ ఎనర్జీ సెట్టింగ్స్ గురించి నేనేమి చెప్పనవసరం లేదు మేడం. మనం ఫస్ట్ ఇక్కడ కిరణ్మయి చెప్పండి. మేడం ని తీసుకురావాలి. ముందు ఆవిడ్ని అన్మ్యూట్ చేయండి. ఈ మనం కాదు, కిరణ్మయి ఇది కూడా అది ముందు ఇన్వైట్ చేస్తాను. మాట్లాడాల్సింది కిరణ్మయి మేడం. ముందు ఆవిడ్ని తీసుకురండి.
అవును మేడం. ఆవిడకి స్పాట్లైట్ చేయండి అమ్మా శైలు. ఓకే మేడం. కిరణ్మయి మేడం మాట్లాడండి, యా అన్మ్యూట్ చేసి. ఓకే. కిరణ్మయి మేడం గురించి నేను 2 ముక్కలు చెప్తాను. ఎందుకంటే మీకందరికీ ఇది ఎలా స్టార్ట్ అయిందో మీకు ఐడియా లేదు. మీరందరూ చాలా లేట్‌గా వచ్చారు ఈ పిక్చర్‌లోకి. మీకు కొంతే తెలుసు. సో, ఒక్కొక్క స్టెప్ వెనక్కి వెళుతూ ఇవాళ 100వ ఎపిసోడు. మూలం తెలియక్కర్లేదు మాస్టర్స్. అందుకే నేనెప్పుడూ ఆ వివరాలు గూడా చెప్పను. అవసరం లేదు కాబట్టి. కానీ ఈరోజు మాత్రం ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది కిరణ్మయి మేడం గురించి. ఎందుకంటే నాకు జరిగిన సన్నివేశం తర్వాత బాబాజీ తీసుకొచ్చిన మొదటి పర్సన్ నా దగ్గర కిరణ్మయి మేడం. సో, కిరణ్మయి మేడం నేను ముందుగా మీరు ఒక్క 5 నిమిషాలు మాట్లాడితే బావుంటుంది. అసలు ఇవాళ సెషన్ స్టార్ట్ కూడా మీతోనే అవ్వాలి. సో, పర్వాలేదు మీరు ఏం చెప్తారో అని కాదు, కానీ మీరు చెప్పాలి. మొత్తం ఈ ప్రోగ్రామ్‌కి ఈ రివైమ్ ప్లాట్‌ఫార్మ్‌లో నాంది పలికింది మీరే మేడం. సో, దయచేసి కొంచెం సేపు మీ ఎక్స్‌పీరియన్సు, మీ భావం మాకు అందచేయండి. థాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. అమ్మా నమస్తే. నాకు కూడా ఎమోషనల్‌గా ఉంది. మాట్లాడాలంటే కొంచెం ఎమోషనల్‌తో మాటలు తడబడుతున్నాయి. పర్లేదు మేడం. మనమే కుటుంబ సభ్యులమే. ఏం పర్వాలేదు. అవును. నేను ఈ పుస్తకం ఏంటో అసలు నాకు తెలీదు మేడం. నాకు ఈ 'ప్రేమకు ఆహ్వానం' పుస్తకం ఉందన్న సంగతి నాకు తెలీదసలు. నేను ఎప్పుడో బాబు దగ్గరికెళ్ళాను. 2002లో జరిగింది ఈ ఇన్సిడెంటు. ఇప్పుడు అందరం మనం ఇలా మాట్లాడుకుంటాము. ఆ మాట్లాడుకున్న పదాల్లో ఒక పదం ఎవ్వరు ఉండరు. నా చెవిలో గుసగుసగా ఇనిపించేవాళ్ళు బాబాజీ. బాబాజీ అని తెలీదు నాకప్పుడు. నేను 2 నెలలు అవస్థ పడ్డాను. ఎవరు ఏంటి అనేది నాకు ఐడియా రావటానికి దాదాపు 2 నెలలు పట్టింది ఆయన్ని తెలుసుకోవడానికి. అయితే నాకు ఈ 'ప్రేమకు ఆహ్వానం' పుస్తకం అందించటానికి ఆయన చెయ్యని ప్రయత్నం లేదు మేడం. అలా ఏదో రకంగా నాకు అందజేయాలి అని ఆయన ఉద్దేశ్యం అయ్యుండొచ్చు. నాకది అవగాహనకొచ్చేసరికి ఈలోపు మనకి ఇండియాలో ఆహ్, ఇదే కడతార్‌లో జరిగే మహాయాగం, ధ్యాన మహాయాగం ఆహ్, దగ్గరకొచ్చేసింది. అంటే దాదాపు నవంబర్ నుండి డిసెంబర్ ఎండింగ్ వరకు నాకిలాంటి ఆహ్, అనుభూతులు ఆయన ఇస్తున్నారు. అయితే ఒకసారి క్యాజువల్‌గా నేను యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తుంటే అల్లా బక్షు సార్ ఏదో జూమ్ సెషన్‌లో ఈ ప్రేమకు ఆహ్వానం గురించే చెప్తున్నారు. విన్నాను, వదిలేసాను. నేను కూడా దాన్ని పట్టించుకోలే. బావుందనుకున్నాను. మళ్ళీ అలానే ధ్యాన మహాయాగం స్టార్ట్ అయింది. సెకండ్ డే స్టేజ్ మీద అల్లా బక్ష్ సారు, ఇంకా ఎవరో ఇద్దరు లేడీసు ఈ పుస్తకం గురించి చెప్తున్నారు. ఇదేంటి పదే పదే నాకిదెందుకు అని అనుకున్నాను. అప్పుడు కూడా విని వదిలేసాను మేడం. నేను ఎలాంటి దాన్నో పట్టించుకోకపోవటం అనేది నాకు అర్థం కావట్లేదు. ఆయన ఏం మెసేజ్ ఇచ్చి నా దగ్గరికి ఇది పంపిస్తారు అనేది తెలియట్లేదు. ఒకరోజు మధ్యాహ్నం లంచ్ చేసి అలా రిలాక్స్‌డ్‌గా పడుకున్నా, నిద్ర పట్టేసింది. బాగా జనం మధ్యలో ఉన్నట్టు మాటలు వినిపించటం. ఆహ్, ఏంటో ఈ హడావిడంతా ఎక్కడున్నాను నేనని ఉలిక్కిపడి లేస్తే నా బెడ్ మీద నేనే ఉన్నా. ఒక అరగంట తర్వాత మా కజిన్ ఒకావిడ ఫోను జేశారు. "అక్క నేను బుక్స్ తీసుకున్నాను 'సీతాయనం' ఇంకా ఏవేవో. ఇంకా ఏం తీసుకోమంటావు" అనంటే నా నోటి నుండి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చిన పేరు 'ప్రేమకు ఆహ్వానం'. ఆవిడ సరే అక్క తీసుకుంటానంది. తీసుకుంది వెళ్ళిపోయింది. మళ్ళీ ఒక 10 డేస్ తర్వాత క్యాజువల్‌గా ఫోను జేసి మాట్లాడుకున్నప్పుడు, నాకు ఈ బుక్ తీసుకోమన్నాను గదా! ప్రతి పేజీ ఫోటో తీసి వాట్సాప్ గ్రూప్‌లో పెట్టు అనంటే 2 డేస్‌లో బుక్ మొత్తం ఫోటోస్ తీసి పెట్టింది మేడం. అది మా బాబు ద్వారా జిరాక్స్ తీయించుకున్నాను. బుక్ నా దగ్గరికొచ్చేసింది. ఇక్కడున్నాను నేను. ఆ బుక్ ఎలా వస్తుంది నా చేతికి? నేనింకా టైముంది ఇండియా ఎళ్ళటానికి అని అనుకుంటున్నాను. అలా జరిగిపోయింది. బాబాజీ నా దగ్గరికి అలా బుక్ పంపించేశారు. అయితే నేను ఇండియా వచ్చిన తర్వాత ఆ రోజు కూడా యూట్యూబ్‌లోనే వింటున్నాను. ఆయన నవీన్ రెడ్డి సారు 'గుప్త జ్ఞానం' బుక్ గురించి చదువుతున్నారు. అరే! బావుందే మనం ఈ ప్రేమకు ఆహ్వానం కూడా ఈ ప్లాట్‌ఫార్మ్ మీద నేను కూడా అలా చదివితే అందరికీ తెలుస్తుందిగా అన్న ఉద్దేశంతో నేను
గంగాధర్ రెడ్డి సార్‌కి గుప్తా సార్‌కి చేశాను ముందు. ఆయన నాకు కాదమ్మా గంగాధర్ రెడ్డి గారని చెప్పారు. అలా చెప్పిన తర్వాత ఆయనకి ఫోన్ చేశాక మీ వరకు రావడం, మీరు ఓకే చెప్పడం, నాకు ఫోన్ చేయడం, చదవమని చెప్పడం ఇలా జరిగిపోయింది. అయితే ఈ బుక్ గురించి వ్యాఖ్యానం చేయండి అన్నప్పుడు నాకు జీరో మైండ్ లాగా నాకేం అర్థం కాలేదమ్మా. అర్థం కాకపోవటం, అనుకోకుండా జ్వాలా మేడం కూడా ఎంటర్ అవ్వటం, ఆవిడ ద్వారా ఇంత నాలెడ్జ్ మనం అందుకోగలుగుతున్నాం. ఇదంతా బాబాజీ ఇచ్చిన ప్రసాదం అమ్మా. మీరు పెట్టిన భిక్ష కూడా. అంతేండి. ఎలా ఉంది మేడం? మీరు ఇన్నాళ్ళు నుంచి చెప్తున్నారు కదా! మీరు ఈ మార్గంలో ఈ హ్మ్. పుస్తకం చెప్తూ మీరు హ్మ్. మీకు జరిగిన ప్రోగ్రెస్ చెప్పండి. మీ మీ హ్మ్. ఎదుగుదల గురించి చెప్పండి. ఓకే మేడం. నా నాకు స్టార్టింగ్‌లో అంటే ప్రేమను పంచాలి అనేది నాకు అర్థమవుతోంది గానీ, అది నేను ఎలా, ఏంటి అనేది తెలీదు. అసలు ముందు మనని మనం ప్రేమించుకుంటే, ఆ ప్రేమ అన్న పదానికి అర్థం తెలుస్తుంది అని ఇవన్నీ కొంచెం కొంచెం నేను ఈ క్లాసులు వినటం, ఈ ఆహ్, పత్రి గారి క్లాసులు కూడా అటెండ్ అవ్వటం. మీ సీతాయనం మీరు ఫస్ట్ అమరావతి అనుకుంటా వచ్చారు ఫస్ట్ టైము. నే అక్కడే మిమ్మల్ని చూడగానే నాకు ఒక రకమైన అదే అట్రాక్షనో మరి ఇంకేది ఏర్పడిందమ్మా అప్పుడే 2010లో. ఇహ ఆ తర్వాత జూమ్ సెషన్‌లో సీతాయనం చదివినప్పుడు ఇంకా ఎంతమందికి షేర్ చేశానో నేను మీరు చదివిన ఆ ఎపిసోడ్స్ అన్నీ. అలా అయింది. అయితే నేను ఈ ప్రేమించుకోండి మిమ్మల్ని మీరు అని అన్నయి కూడా ఇట్లానే క్లాసుల్లోనో ఎట్లానో విని ట్రై చేశాను నేను. ఆ ట్రై చేసుంటం మొదలుపెట్టాకే ఒకవేళ బాబాజీ కనెక్ట్ అయ్యారేమో నాకు పూర్తిగా. అలా నేను ఈ స్టేజ్‌లోకొచ్చిన తర్వాత అదే ఈ ప్లాట్‌ఫార్మ్ మీదకి ముందు ఏదో క్యాజువల్‌గా చదివేయటమే అనుకున్నా. దాని గురించి చెప్పమన్నప్పుడు నాకసలు ఏమీ అర్థం కాలేదు. నాకసలు జీరో స్టేట్‌లోకెళ్ళిపోయినట్టు నేను చెప్పలేనని చెప్పాను. గంగాధర్ రెడ్డి సార్ అడిగారు నన్ను. "అమ్మ మీరు దాని గురించి ఏదన్నా చెప్పండి" అని కూడా అన్నారు. నేను చెప్పలేను సార్ అని అన్నాను. అలా జ్వాలా మేడం వచ్చారు. అయితే నాకు ఈ పుస్తకం చదివిన తర్వాత ఎన్ని మార్పులో అంటే మనం ఎలా ఉండాలి? ఎలా ఉంటున్నాం? వాక్క్షేత్రాన్ని ఎలా సరిజేసుకోవాలి? విన్నాను నేను ఒకప్పుడు పుస్తకాలు గూడా చదివాను. అర్థం గాలే ఎలా సరిజేసుకోవాలి అనేది తెలీదు. మనని మనం మార్చుకుంటే మనం ఎంత హాయిగా ఉంటాము అనేది నాకు ఈ ప్రతి ఆహ్, ఈ సందేశం ద్వారా నాకు అవగాహనకొచ్చింది. మధ్యలో ఒక టైంలో అంటే చెప్పినయి వింటున్నాం. మనకి మనం అప్లై చేసుకోకపోతే అదేమీ అర్థం కాదు. అవగాహన అనేది అవ్వదు అనేది అది ఒకటి నాకు ఈ ప్లాట్‌ఫార్మ్ మీదే అర్థమైందమ్మా. 'సీడ్స్ ఆఫ్ జై' విన్నాను. ఇంకేయో విన్నాను. బుక్స్ చదువుతాను. అన్నీ చదువుతాను. వింటున్నాను. ఓకే అనుకుంటున్నాను గానీ దాన్ని అప్లై చేసుకోవడం తెలీలా నాకు. ఎప్పుడైతే నేను నా కుటుంబంలో బయటెక్కడో నాకు తెలీదు. నేనెలా ఉండాలి అనేది నన్ను నేను మౌల్డ్ చేసుకుంటూ ప్రతి దానిలో అలా నేను ఎదుగుతూ వస్తున్నాను. ఇప్పుడు కూడా ఇంకా ఎదగాల్సింది ఎంతో ఉందమ్మా. అయితే మీ విషయంలో కూడా నేను ఇది చెప్పొచ్చో నాకు అది తెలీదు గానీ నేను ఏం చెప్తున్నానిప్పుడు. పర్వాలేదు. మీరు నిరభ్యంతరంగా చెప్పండి. నేనేమీ అనుకోను. ఎందుకంటే నేను ప్రేమ, ప్రేమ అని పదే పదే చెప్తున్నాను. ఎదుటి మనిషిని ప్రేమించటం అనేది అది అర్థం కాలేదని చెప్తున్నా నేను. లోతులయనేది నాకు తెలియట్లేదు. ఏంటంటే నాకు విన్నా కూడా నేను దాన్ని సబ్జెక్ట్ మీద దృష్టి లేకుండా నా నేను పడే బాధ మీద కాన్సంట్రేషన్ చేసి అసలు నేను ఈ గ్రూప్‌లో నుండి కూడా బయటికి రావాలని అంత బాధపడ్డాను మేడం. అసలదేంటో నాకు తెలీదు. అంటే నాకు అవగాహన లేదు. అది మాత్రం నేను చెప్తున్నాను. ఇలాంటి స్థితిలో ఉంటూనే నన్ను నేను మళ్ళీ ఇది జేసుకుంటూ బాబాజీ చెప్పింది బాబాజీనే మళ్ళీ లాక్కొచ్చి కూర్చోబెడుతున్నారు. అది ఏంటి ఆ పర్పస్ అనేది నాకు తెలీదు. మనందరికి ఏ కనెక్టివిటీ ఉందో నాకు తెలీదు. ఎప్పటికప్పుడే నన్ను బాబాజీ ఇది జేయటం ఏ వారానికి ఆ వారమే అట్లా కొన్ని నెలలు గడిచినియి అమ్మ. గడిచిన తర్వాత మనం హిమాలయ యాత్రకెళ్ళాము. యాత్రకెళ్ళొచ్చిన తర్వాత కూడా కొంత అలానే ఉంది నా పరిస్థితి.
అయితే ఒకటేదో టెంపుల్ ఆఫ్ మెడిటేషన్ అని ఒక సార్ చేయించారు. ఏదో దేనిలోనో. ఆ టెంపుల్స్‌లోకి వెళ్ళినప్పుడు మీరు కనిపించారు. జ్వాలా మేడం కనిపించింది. నేను ఎంత ఇదవుతున్నానో నన్ను నేను సతమతం అవుతున్నా నేను మింగిల్ అవ్వటానికి. అలాంటి స్థితిలో మీ స్థాయి ఏంటో, మీ ఇదేంటో నాకు చూపించారమ్మా ఆళ్ళు. ఆ టెంపుల్స్‌లోకెళ్ళి ధ్యానం చేసొచ్చినప్పుడు. వెంటనే అది ఈ మధ్య రీసెంట్‌గా జరిగింది. అప్పుడు అంటే అవతలి వ్యక్తి ఎవరైనా కానీ, వాళ్ళలోని మంచిని చూడడం, నాలెడ్జ్‌ని అందుకోవడం అనేది నాకు తెలియలేదు. పైకిట్లా బానే ఉన్నా, చెప్తున్నా అందరితోనూ. కానీ లోపల నేను అడ్జస్ట్ అవ్వడం అనేది నాకు తెలీలేదు. అది రీసెంట్‌గానే జరిగిందమ్మా. అప్పుడు నేను అపాలజీ చెప్పుకున్నాను. అమ్మా నేను ఎంత మూర్ఖంగా ఉన్నాను. అయినా భరించావు తల్లి. నువ్వు నన్ను పక్కకి వెళ్ళనివ్వకుండా ఈ స్టేజ్ మీద ఉంచి నన్ను అందరితో ఇంత ఇదిగా నీ ప్రేమని ఈ అంత నాకెలా చెప్పాలో తెలియట్లేదమ్మా. అంత నన్ను మార్చుకోగలిగానమ్మా. ఇదంతా మీ కృపే. బాబాజీ కృప, మీ కృప. అంటే నేనెంత గుడ్డిదాన్నో అర్థమైందిగా అమ్మా. ఉంటున్నాను. మీ క్లాసుల్లో ఉంటున్నాను, చదువుతున్నాను. అర్థం చేసుకోలేని, అవగాహన లేని మూర్ఖంగా ఉన్నానమ్మా నేను. నన్ను క్షమించమ్మా. ఆ నాలెడ్జ్‌ని అందుకునే ఇది లేకుండా అసలు ఎందుకంత పక్కదారికెళ్ళానో. నాకు హిమాలయాస్‌కెళ్ళొచ్చిన తర్వాత ధ్యానం అంటేనే అసలొద్దు అన్నంత చిరాకు అనిపించిందమ్మా. మరి ఎవరికెలా ఉందో నాకు తెలీదు గానీ, నేనసలు 3 నెలలు సరిగ్గా ధ్యానం చేయడం గానీ ఏదీ లేదు. అసలు ఎట్లా అంటే నా ఇష్టం అలా అన్నట్టు హ్మ్. ఉన్నాను నేను. ఆ తర్వాత మార్పొచ్చింది. ఇదిగో ఈ టెంపుల్ మెడిటేషన్ అని ఇది చేసిన తర్వాత అసలు మీరేంటో నాకు అర్థం చేశారమ్మా. ఆ టెంపుల్స్‌లోకి తీసుకెళ్ళి ధ్యానం చేయించిన తర్వాత అప్పటికప్పుడు చెప్పుకున్నాను అపాలజీ. ఎందుకమ్మా నేనింత ఇది చేస్తున్నాను. మీరెంత కరుణతో నన్ను హక్కున చేర్చుకున్నారు అని అనిపించిందమ్మా. మానవ మాత్రురాలిని. నా వల్ల ఇన్ని పొరపాట్లు జరిగిపోయినియి. క్షమించండమ్మా అని అంటున్నానమ్మా అందరి ముందు. నాలో ఇంత రియలైజేషన్ కలిగింది. ఇదెప్పుడు ఇలాగే ఉండాలని నన్ను దీవించండమ్మా. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ. వి లవ్ యూ మేడం. వి లవ్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సో అమ్మా. హ్యాపీ. థాంక్ యూ. సో హ్యాపీ మేడం. థాంక్ మీరు యూ. మాట్లాడిన తర్వాతే 100వ ఎపిసోడ్ మొదలవుతుంది. అది నాకు బాబాజీ చెప్పారు. థాంక్ అందుకే యూ అమ్మా. మీతోనే మొదలవ్వాలి. ఇది మీరు ఇవాళ చెప్పాలి కాబట్టే మీకు చెప్పాను. అమ్మ చెప్పండి అని. అవునమ్మా. థాంక్ యూ. ఇవాళ మీరు మీ నోటి నుంచి ఇది బయటికి పడాలి మేడం. లోపలున్న దావానలం ఇలాగే బయటకొస్తోంది మీది. నాకు చాలా అవునమ్మా. సంతోషంగా ఉంది. మీరు కంప్లీట్‌గా లెట్ గో చేయటం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ ఇదే జరగాల్సింది మేడం. అందుకే మిమ్మల్ని రమ్మన్నాను. సారీ బలవంతం చేస్తుంటే క్షమించండి. లేదమ్మా. లేదు. నేను మీకోసం వెయిట్ చేస్తున్నా. అనుకోకుండా ఏదో చిన్న ఇదిలో టైం చూసుకోవడం అంతకుముందు కేర్‌గానే ఉన్నాను. జస్ట్ 2 మినిట్స్ అట్లా ఇదయ్యేసరికి ఈలోపు ఫోన్ చేసింది శైలజ. సారీ అమ్మ లేట్ అయింది అది. అయ్యో! ఏం పర్వాలేదు మేడం. మిమ్మల్ని మీతో ప్రోగ్రామ్ స్టార్ట్ చేయించాలి అన్న సూచన గూడా వచ్చిందో కూడా చెప్తాను. సో, చెప్పండి. మాస్టర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఇక్కడ ఉన్నవాళ్ళు, తర్వాత ఎప్పుడైనా రికార్డింగ్ విన్నవాళ్ళు కూడా ఈ గ్రేట్ మాస్టర్ కిరణ్మయి మేడంకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి అందరూ మాస్టర్స్. కిరణ్మయి మేడము, నాకు మా ఇద్దరి మధ్యలో చాలా కాంట్రాక్ట్‌లు ఉన్నాయి. కాంట్రాక్ట్‌లు అర్థం గాని వాళ్ళకి పట్టించుకోక్కర్లేదు. మేడం ఏదో వాగుతారు. ఆ కొన్ని పదాలు మీరేం పట్టించుకోక్కర్లేదు. కానీ అవి పూర్తి చేయాల్సిన బాధ్యత నాకుంది. సో, నేను ఒక చోటకి వెళ్ళినప్పుడు కొన్ని సంవత్సరాల కింద నాకు బాబాజీకి మధ్యలో కలిగిన సన్నివేశం, ప్రేమ గురించి మాకైన సంభాషణ
నేను బాబాజీకి తిరిగి వేసిన ప్రశ్న, బాబాజీకి సవాలే వేశాను. బాబాజీ ఒక పెద్ద మిషన్‌తో ఈ భూమి మీదే ఉండిపోయారు ఆయన. ఈ భూమినంతా ప్రేమమయం చేద్దామన్న ఒక ఎంతో మంచి ఉద్దేశం మాస్టర్స్ అది. అందుకే బీవైఎంలో ప్రేమ, ప్రేమ, ప్రేమ దోమ అని కొట్టుకుంటోంది అందుకు. ఎందుకంటే ఆ ఇన్‌స్పిరేషను, ఆ బాబాజీ ఇన్‌స్పిరేషన్ మనం షేర్ చేసుకుంటున్నాం కాబట్టి. బాబాజీ పరోక్షంగా, ఎనర్జీ రూపంగా చేస్తుంటే, మనం ప్రత్యక్షంగా భౌతికంగా చేస్తున్నాం. సో, మనం అందరం వారియర్స్. అంటే భౌతికంగా కళ్ళకి కనపడి ఈ మానవ రూపంలో ఉన్న యోధులం మనం. ప్రేమ యోధులం. అందుకే ఏ ప్లాట్‌ఫార్మ్‌లో, ఏ గ్రూపుల్లో వినని ఈ ప్రేమ గురించి మనం మాట్లాడుకుంటాం. ఎందుకంటే మూలం తెలుసుకున్నాం గాబట్టి. మూలం తెలుసుకోవటం చాలా కష్టం మాస్టర్స్. ఈ ప్రేమన్న మూలం దాకా రావటానికి ఎన్నో జన్మలెత్తాలి. ఎన్నో జన్మలెత్తాలి మాస్టర్స్. అన్ని చెప్పుకుంటారు. ఎన్నెన్ని చెప్పుకుంటారో ఆధ్యాత్మికతలో. కానీ ఆధ్యాత్మికత అన్న బ్రాండ్ పెట్టుకొని మనం నిజంగా మూలలు అంటే ఫౌండేషన్ దాకా అసలు టచ్ అవ్వలేకపోతున్నాం. కానీ మనం చేసుకున్న సంకల్పం, మనం చేసుకున్న సోల్ ప్లాన్, మనమందరం కలిసి ఈ మార్గంలో నడుద్దామని మనం చేసుకున్న తీర్మానం అదే మాస్టర్స్ మనందరిని ఇలా కలిపింది. సో, ఈ ప్రేమ గురించి నేను ఎన్నాళ్ళ నుంచో ఈ ప్లాట్‌ఫార్మ్‌లో మాట్లాడుతున్నాను మాస్టర్స్. ఎన్నెన్నో అసెన్షన్ అని నేను ఎప్పటినుంచైతే మొదలుపెట్టానో, ఎప్పుడు ఆల్‌మోస్ట్ 2012 నుంచి నేను అసెన్షన్ గురించి మాట్లాడుతున్నాను. అక్కడి నుంచే మెల్లంగా ప్రేమ గురించి మాట్లాడుకుంటూ 2025లో ఉన్నాం. ఈ ప్రేమ సందేశం ఇచ్చుకుంటూ కొంచెం కొంచెం చెప్పుకుంటూ ఉన్నప్పుడే బాబాజీ నా లైఫ్‌లోకొచ్చారు మాస్టర్స్. ఎందుకొచ్చారు అంటే బాబాజీ ఎవరి లైఫ్‌లోకైనా వస్తారు. ఆయన మిషన్ ప్రేమ. ప్రేమ అర్థం చేయించటమే మనుషులకి ఆయన మూలంగా అదే పెట్టుకొని ఆయనున్నారిక్కడ. సో, ఎవరెవరైతే ఈ ప్రేమ మార్గంలో నడుస్తారో వాళ్ళందరికీ బాబాజీ వెనకాతలుంటారు. బాబాజీ ఒక్కళ్ళే కాదు మాస్టర్స్. మనం బాబాజీ, బాబాజీ అని ఒక్క పేరు పట్టుకొని వేలాడుతున్నాం. బాబాజీ ఒక పేరు కాదు. ఒక మనిషి కాదు బాబాజీ. బాబాజీ ఒక సామూహిక శక్తి. ఒక ప్రేమ శక్తి అది. మనం ఏ పేరుతోనైనా పిలుచుకోవచ్చు. మనం మనుషులు ప్రతిసారి ఎవరి గురించైనా మాట్లాడాలంటే మనలాగే ఒక రూపం ఇచ్చుకుంటాం. కానీ కానీ వాళ్ళందరూ సామూహికంగా వర్క్ చేస్తున్నారు మాస్టర్స్. మనం సామూహికం శక్తి ఒక రూపం ఇయ్యలేం కాబట్టి ఒక మనిషి అన్న పేరుతో మనం వర్క్ చేస్తున్నాం. సో, ఈ ప్రేమ గురించి నేను ఎన్నో సార్లు ఇది చిన్న చిన్న బిట్స్‌లో నేను మొత్తం కాన్వర్జేషన్ ఎప్పుడు చెప్పకపోయినా ఈ ప్లాట్‌ఫార్మ్‌లో ఈ కాన్వర్జేషన్ గురించి చాలా చోట్ల చెప్పాను నేను. బాబాజీతో అయిన కాన్వర్జేషన్‌లో గూడా ఈ ప్రేమ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒకటే బాబాజీని అడిగాను. మాకు చేతనైనంత మేం చేస్తున్నాము. మరి మీరు మాకు ఇంకా హెల్ప్ చేయొచ్చు కదా! ఈ ప్రేమ రసాన్ని, ఈ ప్రేమ సందేశాన్ని ఇంకా అతి గొప్పగా ముందుకు తీసుకెళ్ళటానికి మాకు మీరు హెల్ప్ చేయొచ్చు కదా! మాస్టర్స్ 1000 ఇయర్స్ ఆఫ్ జాయ్‌లో కూడా మనకి ప్రతిసారి ఒకటే చెప్పారు వాళ్ళు. మీరు నోరిప్పి అడగండి. మీరు అడిగితే మేము చేస్తాము. ఎందుకు నోరిప్పి అడగాలి అని మనం అడగొచ్చు మాస్టర్స్. ఎందుకు నోరిప్పాలి? నా మనసులో ఉన్నది నీకు తెలీదా అంటే, మనసులో ఉన్న వాళ్ళు చెయ్యరు మాస్టర్స్. వాళ్ళు చెయ్యరు. ఎందుకంటే అది కాంట్రాక్ట్ బ్రేక్ చేయటం అవుతుంది. ఇప్పుడు మన సోల్ గైడ్‌లుంటారు. మనకి గైడ్ ఏంజెల్స్ ఉంటారు. ఎంతో మందితో మనం పుడతాం. మనకు కనపడని ఫుల్ మనకొక బెటాలియన్‌తో వస్తాం మనం. వాళ్ళు మన చుట్టూ ఉంటారు. మరి మనం ఎప్పుడూ అనుకుంటాం మరి మనకెందుకు ఇన్ని కష్టాలొస్తాయి? మన గైడు, మన సోల్ అందరూ ఉంటారు కదా! మన చుట్టూ మనం ఆల్రెడీ ప్లాన్ చేసుకొనొచ్చాం. వాళ్ళేం చేయలేరు మాస్టర్స్. ఎందుకంటే
మనిషికి నేను ఎప్పుడు అందుకనే ఫ్రీ విల్ గురించి ఇంత ఎక్కువ మాట్లాడతాను ఈ ప్లాట్ఫామ్ లో. ఎందుకంటే మనకి తెలియకుండానే మనకి ఎన్ని శక్తులు ఉన్నాయో అవన్నీ మనం తెలుసుకోవాలి. అందుకనే తెలియకుండా ఏమేం పవర్స్ మనకు ఉన్నాయో మనం అది ఉన్నా కూడా ఎంతో చాతకాని వాళ్ళలాగా మూవ్ అవుతున్నాం. సో మనం అనుకోవచ్చు వాళ్ళంతా దివ్యాత్మలు కదా, వాళ్ళకి అన్నీ తెలుసు కదా, మరి మనకి ఇంత మంచి అంటే ఉద్దేశాలు ఉన్నాయి, సంకల్పాలు ఉన్నాయి కదా, వాళ్ళు మనకి ఎందుకు సాయం చేయలేరంటే మనం పర్మిషన్ ఇచ్చేంత వరకు వాళ్ళు ఏం చెయ్యరు మాస్టర్స్. వాళ్ళు చెయ్యకూడదు. ఎలా అంటే ఆ దివ్య లోకాల రూల్ అది. భౌతిక లోకంలో ఈ స్థూలమైన అన్ని ఉన్న చోట్ల ఉన్న పోలీసులు, లాలు ఇవన్నీ మనకి బయట నుంచి కావాలి, ఎవరో ఒకళ్ళు మనల్ని మార్గంలో పెట్టటానికి. కానీ దివ్యలోకాల్లో ఎవరు ఎవరిని మార్గంలో పెట్టరు మాస్టర్స్. లోపల నుంచి నీ ఆత్మ నీకు చెప్తుంది ఏది కరెక్టో ఏది రాంగో. పైన పోలీస్ వాళ్ళు, లాయర్లు వాళ్ళు ఉండక్కర్లేదు కదా. ఎందుకు అంటే 4th డైమెన్షన్ నుంచి ఆ మార్పు వస్తుంది మాస్టర్స్. నేను అసెన్షన్ లో కూడా చెప్పాను. 3rd డైమెన్షన్ అనేది మోస్ట్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్, అతి కష్టమైనది. కానీ మనకి అదే బ్రహ్మాండంగా అర్థం అవుతుంది. మిగతా డైమెన్షన్లు చాలా కష్టంగా ఉన్నాయి. ఎందుకంటే ఇందులో ఉండిపోయి ఇన్నాళ్ళు ఇన్ని జన్మలు ఎత్తి ఇదే మన తీరు అనుకుంటున్నప్పుడు వేరేవి అర్థం చేసుకోవటానికి చాలా కష్టం. కానీ ఈ 3rd డైమెన్షన్ తప్ప ఒక్క డైమెన్షన్ కూడా మనం క్రాస్ చేయగలిగితే మనకి నిజంగా బయట నుంచి ఎవరు చెప్పక్కర్లేదు. అన్నీ మనకి ప్రతి దానికి సమాధానాలు లోపల నుంచి వస్తాయి. అందుకే కదా మాస్టర్స్ మనం ఆ మాత్రం గ్యాప్ మనం గనక దాటేస్తే అంటే ఏంటి, మన ఆత్మఘోష, మన హృదయ భావనలు ఇవన్నీ ఎందుకు ఎప్పుడు మనం హృదయం సాక్షిలో చెప్పుకుంటున్నప్పుడు ఇంత డీటెయిల్ గా ఎందుకు చెప్తున్నాం మాస్టర్స్ అంటే వెళ్ళబోతున్న మార్గం అదే. అసెన్షన్ లో కొంచెమైనా మనం తాపత్రయం చూపించి అది ఏంటో నేర్చుకోవాలి. సో ఈ కాన్వర్సేషన్ లో బాబాజీతో కాన్వర్సేషన్ అవుతున్నప్పుడు ప్రత్యేకంగా అడగటం జరిగింది మాస్టర్స్. బాబాజీనే కాదు, ఎంతో మంది డివైన్ బీయింగ్స్ ఆ టైంలో వాళ్ళందరితో ఇదే, మాకు సాయం చెయ్యండి అని. సో అందరూ అనుకుంటాం దైవం మానుష రూపేణ. ఎందుకంటే దేవుడు ఏ రూపంలో వచ్చినా మనకి నమ్మకం కుదరదు. వాళ్ళు 4 చేతులతో వస్తే మనకి అనుమానం, మోసగాళ్ళేమోనని. సో దేవుళ్ళు ఏ పని చేయించాలన్నా మనిషి రూపంలోనే చేయిస్తారు. తర్వాత ఈ పుస్తకం కిరణ్మయి మేడం ద్వారా ఈ ప్రేమ పుస్తకం మన ప్లాట్ఫామ్ మీద వచ్చింది. కిరణ్మయి మేడం నాకు చెప్పినప్పుడు ఈ బుక్ చదువుతానని నేను ఒకటే అనుకున్నాను, ఆ బాబాజీతో మనం అడిగిన ఆ ఒక్క చిన్న రిక్వెస్ట్ మేము చేస్తున్నాము, మీరు మాకు సాయం చెయ్యండి. సో బాబాజీ ఎంతో కరుణ. ఆ డివైన్ రెన్స్ లో ఉన్న వాళ్ళందరికీ ఉన్న గుణం ఒకటే మాస్టర్స్, విపరీతమైన కరుణ. నోరిప్పి మనం అడిగితే అది మానవ కళ్యాణానికి మంచిదైతే అందరూ ఒకటే మనకి సాయం చేస్తారు. సో అతి త్వరలో ఆ సంభాషణ జరిగిన అతి త్వరలో నేను ఆస్ట్రేలియా వచ్చేసినాక కిరణ్మయి మేడం ఈ పుస్తకం చదువుతానని నా దగ్గరికి రావటం, నేను ఆవిడ్ని కూడా టెస్ట్ చేశాను మాస్టర్స్. అంటే ఆవిడ్ని టెస్ట్ చేసేంత గొప్పదాన్ని నేను కాను, కానీ ఆవిడ సంకల్పాన్ని నేను టెస్ట్ చేశాను. ఆవిడ చెప్పిన వెంటనే నాకు గంగాధర్ సార్ అందరి ద్వారా మెసేజ్ వస్తుంది. కానీ ఆవిడకి ఎంత ఇంటెన్షన్ ఉంది, ఆవిడకి చాలా ఇంటెన్షన్ ఉంది మాస్టర్స్. ఆవిడ అస్సలు వదలలేదు, ఆవిడ అలా ఫాలో అప్ చేశారు. తర్వాత నేను కిరణ్మయి మేడంతో అడిగాను, ఎందుకు మేడం, ఎందుకు ఏ కారణం చేత చెప్పాలనుకుంటున్నారంటే నాకు లోపల నుంచి అలా వస్తోంది. అదే నాకు కావాల్సిన ఆన్సర్ మాస్టర్స్. ఎవరో చెప్పారని చేస్తున్నానో, పక్కవాడు బాగుంది ఇక్కడ బాగుంటే మన పేరు వస్తుందనో నాకు ఈ ఆన్సర్స్ అయితే నేను ఖచ్చితంగా ఆ రోజే ఆ ఆన్సర్ చూసి నేను తప్పకుండా మేడం ఇంకో రోజు చెప్పుకుందాం అనేదాన్ని. కానీ ఆవిడ ఎంతో నిజాయితీగా ఆవిడ చెప్పిన సమాధానం తప్పకుండా మేడం మీరు చెప్పండి. ఆవిడికి చెప్పండి అని చెప్పినప్పుడు బాబాజీకి నేను ఎన్నో థ్యాంక్స్లు చెప్పుకున్నాను. అడిగిన వెంటనే సాయం పంపించడం అంటే వాళ్ళు ఎంత కరుణామయులో చూడండి మాస్టర్స్. ప్రతి దాంట్లో నుంచి మనం ఎంత నేర్చుకోవాలో. ఈ ప్లాట్ఫామ్ లోకి ఎందుకు వచ్చిందంటే ఈ ప్లాట్ఫామ్ లో తపన ఉంది, అలాంటి వాళ్ళే ఉన్నారు ఇక్కడ. మనకి అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళ రూపాలు మనకి లోపలున్న ఆంతరంగికాలు మనకి అర్థం కాకపోవచ్చు. కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు
తపనతో ఉన్న వాళ్ళే, తపనతో ఎదగాలని, తపనతో నేర్చుకోవాలి. తపన కావాలి మాస్టర్స్, తపన కావాలి. ఇందాకే ఈ ప్రోగ్రాం ముందే ఒక మాస్టర్తో నేను ఫోన్లో మాట్లాడి ఇప్పుడే పెట్టాను. ఆవిడ ఒకటే అంది, మేడం ఎంత తపనగా ఉందో నాకు, ఎంత తపనగా ఉందో, ఆ స్థితికి ఎప్పుడు చేరిపోతానా అని. నాకు ఇంకా వేరేది ఏమీ చేయాలనిపించట్లేదు. దీన్నే రంధి అంటారు. చాలా సార్లు మనం జోక్గా అనుకుంటాం, నీకిదే రంధి అని. రంధి మంచిది మాస్టర్స్. అంటే ఇంకా వేరే లోకం లేదా నీకు అని ఒక్కొక్కసారి హాస్యంగా అడుగుతాం. ఇది మంచి రంధి. ఈ లోకమే కావాలి, ఇది తప్ప వేరేది అక్కర్లేదు అనుకోవటం ఎన్నో జన్మల సుకృతం మాస్టర్స్. ఆవిడతో ఫోన్ మాట్లాడినాక పెట్టేసి నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో. ఇలాంటి వాళ్ళు ఉన్నారు మన చుట్టూ. ఇలాంటి కుటుంబం మనం సృష్టించుకున్నాం. ఇంత మంచి మాటలు చెప్పుకుండే కుటుంబం. సో నేను ఇక్కడ చెప్తోంది ఏమిటంటే, కిరణ్మయి మేడం ఇక్కడికి వచ్చి చెప్పాలి అని ఆవిడ కోరిక కలగటానికి కారణం ఇంకొకళ్ళని చూశారు ఆవిడ. మన నవీన్ రెడ్డి సార్ చెప్పటం. చూడండి, ఆ చైన్ ఆఫ్ ఈవెంట్స్, ఇవన్నీ చైన్ ఆఫ్ ఈవెంట్స్ ఒకదాన్ని ఒకటి ఇన్స్పైర్ చేస్తాయి మాస్టర్స్. అందుకనే ఎన్నోసార్లు మన చుట్టూ జరుగుతున్న సంఘటనలే మనకి అర్థం కాకపోవచ్చు, అతి సూక్ష్మం అనిపించవచ్చు, కానీ ఆ సూక్ష్మమైన సంఘటన ఎంతో పెద్ద సంఘటనకి తర్వాత కారణం అవ్వచ్చు. నవీన్ రెడ్డి సార్ని నేను పర్టికులర్గా కోరాను బుక్ చదవమని. అప్పుడు ఆయన ఫస్ట్లో ఆయన, మేడం నేను ఇంత చెప్పగలను అంటే, మీరే చెప్పగలరు. చూడండి, ఒకదానికి ఒకటి ఎలా కారణం అయ్యి తర్వాత చక్కగా ఆయన్ని చూసి కిరణ్మయి మేడం బాబాజీ ప్రేరణతో మన తాక రావటం. చూడండి ఎంత కరుణామయిలో వాళ్ళు ఈ ప్రేమ గురించి ఎంత చర్చించారో మాస్టర్స్, ఎంత చర్చించారో. నాకు ఆ రోజు ఆశ్చర్యం అనిపించింది. ప్రేమ గురించా ఇంత తపన? అయితే మనం అప్పుడప్పుడు మాట్లాడుకుంటున్న ఈ ప్రేమ భాష కరెక్టే అన్నమాట. ఎందుకంటే ప్రేమ గురించి మాట్లాడుతున్నప్పుడు హృదయంలో ఒక స్పందన కలుగుతుంది మాస్టర్స్. అది ఉత్త పదాలు కావు. ఇందాక ఇప్పుడు మనకి పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకా ఇప్పుడు చెప్పటానికి లేదు. ఇప్పుడు ఎవరికి ప్రేమ అని చెప్పే ముందే వాళ్ళ అనుభూతి చెందేస్తున్నారు. ఇందాక గిరిజా మేడం ధ్యానంలో జస్ట్ మొదలు పెట్టంగానే పిచ్చ ఆనందం ఉన్న చోటే ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉన్న చోట ఆనందం ఉంటుంది. ఒకటి ఇంకోటి అట్లా రెండు వేరు వేరు ఉండదు. ప్రేమమయం ఉన్న చోట ఒకటే మాస్టర్స్, ఆనందమే. సో మీకు తెలియకుండానే మీ పెదాలు విచ్చుకుంటాయి. దానికి మీరేం బలవంతంగా నేను నవ్వాలి అని కోరిక తెచ్చుకోక్కర్లేదు. ఇది ఆటోమేటిక్ గా ఇన్వాలంటరీగా జరిగే ప్రాసెస్ మన శరీరంలో. ఈ కళ్ళు మూసుకోగానే గిరిజా మేడం మెడిటేషన్ ఇంకా మొదలు పెట్టలేదు. ఇందాక మన శైలు మేడము, జ్వాల మేడము చెప్తున్నది కరెక్టే. ఆ ఎనర్జీస్ రేజ్ అవుతున్న కొద్దీ ప్రేమతత్వానికి దగ్గరగా అవుతాం మాస్టర్స్. ఆ ప్రేమతత్వానికి దగ్గరగా అవుతున్నప్పుడు ఆటోమేటిక్ గా పెదాలు విచ్చుకుంటాయి. ఎంత అద్భుతమైన ప్రక్రియ చూడండి. మనకి తెలియకుండా పెదాలు విచ్చుకోవటం అనేది మనకు ఒక సిగ్నల్, ఆనందంగా ఉన్నావు అని. అలాంటివి ఎన్ని జరుగుతున్నాయో ఈ శరీరంలో చూడండి. ఆనందంగా ఉన్నావు, ప్రేమమయంగా ఉన్నావు అని మనకి తెలియటానికి. సో ఈ బాబాజీ ఇంత అద్భుతమైన కెమిస్ట్రీ. ఏం కెమిస్ట్రీ ఇది? ప్రేమ కెమిస్ట్రీ. దానికి కిరణ్మయి మేడంని కారణం చేశారు. కిరణ్మయి మేడం ఇందాక చెప్తుంటే గుసగుసలు అది అంటే నేను ప్రతిసారి ఎన్నో థ్యాంక్ యూలు చెప్పుకున్నాను. లేకపోతే మాస్టర్స్ మనం అడిగితే వాళ్ళు చేయటం అంటే మనకి నార్మల్గా అయితే మనకి ఎంత తలకెక్కిపోవాలి. మనం చెప్తే ఎవరైనా వచ్చేస్తారు, కానీ ఇప్పుడు మనం ఆ స్థితిలో లేము. ఎందుకంటే వాళ్ళు ఎందుకు వస్తున్నారో మనకి తెలుసు. వాళ్ళు కరుణామయులు కాబట్టి, వాళ్ళకి కరుణ ఉంది కాబట్టి, అది మనం గుర్తిస్తున్నాం కాబట్టి. సో రెండు పక్కల నుంచి అలైన్మెంట్ ఉండాలి మాస్టర్స్. వాళ్ళ కరుణ ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది, కానీ మనం అందుకునే స్థితిలో ఇప్పుడు ఎదిగాం కాబట్టి ఇంత అద్భుతాలు జరుగుతున్నాయి. సో ఈ అద్భుతమైన ఈ సెషన్స్ కిరణ్మయి మేడం దానికి కారణం అవ్వటం కరెక్టే. కిరణ్మయి మేడం చెప్పినప్పుడు నేను గంగాధర్ సార్తో ఈ సెషన్లు అవుతున్నప్పుడు నేను చెప్పాను, కొంచెం బుక్ చదివి కొంచెం ఎక్స్ప్లెనేషన్ చేస్తే బాగుంటుంది. ఎందుకు అంటే మేబీ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదేమో,
కానీ నా తాపత్రయం ఎక్కువ మందికి వెళ్ళాలి, ఇంత అద్భుతమైన పుస్తక పఠనం కొంతమందితో ఉండిపోకూడదు. దానికి ఇంకాస్త, ఎందుకంటే నాకు తెలుసు ప్రతి పేజీలో కొన్నే వాక్యాలున్నాయి. ఆ పుస్తకం తీరే అటువంటిది. అదేం ఠావులు పేజీలు రాసిన పుస్తకం గాదు. ప్రతి మెసేజ్ సంక్షిప్తమైన మెసేజ్. ఎందుకంటే చాలు. ఆ వాక్యాలు చాలు. కానీ ఒక్కొక్కసారి అన్ని స్థితుల్లో ఉన్న వాళ్ళకి జస్ట్ ఆ వాక్యాలు సరిపోకపోవచ్చేమో అన్న నా తపన, ఈ ఎక్స్‌ప్లనేషన్ కూడా ఉంటే దాంతో పాటి బావుంటుందేమో అన్న కోరిక కలిగింది. నేనెప్పుడైనా మాస్టర్స్ నా మనసులో ఏదైనా వచ్చిందంటే థాట్, అది నా థాట్ కాదు, నాదేమీ లేదిక్కడ అనేది నేను మొదట్లోనే నిశ్చయించుకున్నాను కాబట్టి, ఈ ఆలోచన వచ్చిందంటే ఓకే. ఇది మంచికే. ఇది అందరి మంచికే. సో, ఆ సమయంలో జ్వాలా మేడంతో మాట్లాడుతున్నప్పుడు నాకొచ్చిన ఆలోచన, జ్వాలా మేడంకి ఇంత తాపత్రయం ఉంది. ఇంత ఈ భావనలన్నీ చెప్పాలన్న ఆవిడ కోరిక. ఆవిడకి కనుక ఈ మార్గంలో ఆవిడకి కూడా ఒక ఈ ప్రేమకు ఆహ్వానం అన్న సీరీస్‌లో ఆవిడకి ప్లేస్ కల్పిస్తే ఇది ఇంకా అద్భుతంగా ఉంటుంది అనేది నా ఆలోచన కాదు మాస్టర్స్. అన్నీ ఒకదాని వెంట ఒకటి జరిగిపోయినాయి. తర్వాత శైలు మేడంతో చెప్పటం, అమ్మా ఇలా ఈ ఫార్మాట్ తీసుకురండమ్మా. ఇదొక ఇదొక తపస్యలాగా జరగాలి. ఒక్క నిమిషం మాస్టర్స్. హలో. ఓకే. ఐయామ్ ఇన్ ఎ సెషన్. యూ కెన్ కాల్ డాడీ ఇఫ్ యూ వాంట్. ఓకే. బై. సారీ మాస్టర్స్. సో, జ్వాలా మేడం ఎంతో ఆనందంగా ఒప్పుకోవటం అది. శైలు మేడం చక్కగా ఇదంతా ఒక స్ట్రక్చర్‌లో పెట్టటం. స్ట్రక్చర్ మంచిది మాస్టర్స్. ఎందుకంటే మన మనుషులకి అందరికీ ఓ డిసిప్లిన్, ఓ స్ట్రక్చర్ అలవాటైపోయింది కాబట్టి దీన్ని గూడా ఒక స్ట్రక్చర్ కింద మార్చేసి, అండ్ నిజంగా శైలు మేడంకి ఎంతో హ్యాట్స్ ఆఫ్. చెప్పేవాళ్ళు ఎప్పుడూ ఉత్సాహంగానే ఉంటారు మాస్టర్స్. ఎందుకంటే వాళ్ళకి ఇంకా చెప్పాలి, ఇంకా చెప్పాలి ఆ ఉత్తేజన. కానీ ప్రోగ్రామ్ కోఆర్డినేట్ చేసేవాళ్ళు, వాళ్ళు ఉత్సాహం తెచ్చుకోవటం అంటే నిజంగా వాళ్ళకి చప్పట్లు కొట్టాలి. ఒక అఖండ ధ్యానం కాదు మాస్టర్స్. ఏదైనా వెనకాతల ఉన్న టెక్నికల్ సపోర్ట్ వాళ్ళు ఉత్సాహం తెచ్చుకోవటం అది గొప్ప. ఇప్పుడు ధ్యానం చేయించేవాడు ఆ స్థితిలో ఉంటాడు. సో, గైడ్ చేసేటప్పుడు మనకు ఒంటి మీద తెలివుండదు. ధ్యానం చేసే వాళ్ళకి అసలుండదు. కానీ టెక్నికల్ సపోర్ట్ వాళ్ళు కళ్ళు తెరుచుకొని కూర్చుంటారు మాస్టర్స్. వాళ్ళకి ధ్యానంలో కూర్చుందాం అనుకున్నా వాళ్ళు వాళ్ళకి ఒక కర్తవ్యం ఇచ్చాం కాబట్టి, సో, అలాంటి టెక్నికల్ సపోర్ట్‌లు, కోఆర్డినేటర్స్‌ని మనం ఎల్లప్పుడూ మనం గుర్తించాలి మాస్టర్స్. సో, నిజంగా ఈరోజు ఈ సందర్భంలో నేను కరీంనగర్ శైలజ మేడంకి ఎన్నో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అంత చిన్న పిల్ల అంటే భౌతికంగా ఆవిడ వయసు చూసి చెప్తున్నాను. ఇదనే కాదు మాస్టర్స్, నేను ఆవిడ క్యారెక్టర్‌ని ఎంతో దగ్గరగా చూసాను. ఆవిడకి ఇంకా బాగా చెయ్యాలి, ఇంకా లైఫ్ బాగు చేసుకోవాలి. ఇంత చిన్న వయసులో ఆవిడకున్న తపన కరెక్ట్‌గా ఏ ప్రోగ్రామ్‌కి సెట్ అవ్వాలో ఆవిడ ఆ ప్రోగ్రామ్‌కే వచ్చారు. ఇంకా బాగా చెయ్యాలి, స్ట్రక్చర్‌ని ఎంత బాగా తీసుకెళ్లాలో ప్రతిసారి నాతో మాట్లాడతారు. మేడం నేను చేయగలను, ఎంతసేపు ఇంకెక్కడ సాయం చేయగలను? ఎందుకు మాస్టర్స్ వీళ్ళందరి పేర్లు చెప్తున్నాను. వీళ్ళెవ్వరూ పేరు కోసం చేయలేదు. ఇప్పుడు కిరణ్మయి మేడం వచ్చి మేడం నేను చెప్తాను అంటే లోపల నుంచి వచ్చిన వాయిస్ ఆవిడకి. దానికి మనం వాళ్ళకి నిజంగా నమస్సుమాంజలు అర్పించుకోవాలి. ఒక కరీంనగర్ శైలజ మేడం ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చెయ్యటం పేరు ఇందులో ఏముంది? ఆవిడ ఏమైనా మాట్లాడుతుందా? ఆవిడ ఏమైనా గంటల తరబడి చెప్తోందా? కానీ ఎంత ఆనందమో ఆవిడకి ప్రతి సెషను. స్పీకర్స్ వచ్చారా? టైంకి అన్నీ జరిగినాయా? రికార్డింగ్ వెళ్ళిందా? అమ్మ రికార్డింగ్ యూట్యూబ్‌లో పెట్టారా? ఎంత బాధ్యత మాస్టర్స్. వీళ్ళందరినీ మనం గుర్తు తెచ్చుకోవాలి. వీళ్ళందరికీ థాంక్ యూ చెప్పాలి. ఈ క్రమంలో జ్వాలా మేడంకి నేను ఏం ఊహించుకొని లేకపోతే ఏ ప్రేరణతో జ్వాలా మేడంని ఇక్కడికి రమ్మన్నానో, ఇది ఎంతో అద్భుతంగా జ్వాలా మేడం దీన్ని ఎంతో చక్కగా తీర్చిదిద్దారు. కిరణ్మయి మేడంకి సాటి జ్వాలా మేడం. కిరణ్మయి మేడం ఎంత తపనతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారో జ్వాలా మేడం అంతే తపనతో దీన్ని ముందుకు తీసుకెళ్లారు. సో, నిజంగా మీకు తెలిసిన విషయమైనా మనకి దొరికిన అవకాశం కాబట్టి తప్పకుండా కృతజ్ఞతలు చెప్పుకోవాలి మాస్టర్స్. వీళ్ళ ముగ్గురికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. బాబాజీ గురించి నిజంగా మనం మాట్లాడుకోవాలంటే
నేను ఆధ్యాత్మికతలో వచ్చిన 10 రోజులకి బాబాజీ నా జీవితంలోకి వచ్చారు మాస్టర్స్. అసలు నాకు ఇవాళ చెప్పుకోవాలి బాబాజీ గురించి. ఎందుకంటే ఇంత అద్భుతంగా మనం జ్ఞానం ఈ 100 ఎపిసోడ్స్ చెప్పుకున్నాం. కానీ నా జీవితంలో బాబాజీ వచ్చారు అన్న దానికంటే మనం ఇవాళ కిరణ్మయి మేడం మనతో ఏం షేర్ చేసుకున్నారో దానికి చాలా ధైర్యం కావాలి మాస్టర్స్. అందరికీ ఎన్నో విజన్స్ వస్తాయి, ఎన్నో గుర్తింపులు వస్తాయి. మనకి ఈ ప్రయాణంలో ముందుకెళ్తున్న కొద్దీ ఎన్నో విషయాలు తెలుసుకుంటాం, సత్యం మారిపోతూ ఉంటుంది. కానీ సభాముఖంగా వచ్చి అది చెప్పి దానికి చాలా కరేజ్ కావాలి. అందుకే కిరణ్మయి మేడంని ఇక్కడ పిలవటం జరిగింది. నిజంగా కిరణ్మయి మేడం, ఇవాళ మీరు ఎంత చక్కగా అది ఎంత అమాయకంగా మీరు చెప్పిన తీరు, అంతా గందరగోళం, అసలు గందరగోళమే. ఇదంతా ఆధ్యాత్మికత అంతా గందరగోళమే మాస్టర్స్. భౌతికంగా బ్రతుకుతున్న వాళ్ళని సడన్ గా నీళ్లలో పడేసి ప్రేమ దోమ అని ఏంటేంటో చెప్తూ ఉంటే ఈ గందరగోళంగానే ఉంటుంది. ఆ గందరగోళం పొయ్యి మళ్ళా దీనిలోకి ఒక చక్కటి నీటి ప్రవాహం లాగా అది కనిపించటానికి చాలా టైం పడుతుంది మాస్టర్స్, చాలా టైం పడుతుంది. మేము బాబాజీ గుహలకి వెళ్ళినప్పుడు కిరణ్మయి మేడం ఉన్న స్థితి కూడా ఆవిడ ఎంత చక్కగా చెప్పారో. మేడం, నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఈ మీ ప్రోగ్రెస్ అంతా మీరు ఇంత చక్కగా గమనిస్తూ ఇవాళ మీరున్న స్థితి, ఈ స్థితి మీకు ఎంతో శాంతినియ్యాలని, ఎంతో ఆనందాన్ని ఇయ్యాలని నేను కోరుకుంటున్నాను మేడం. ఎందుకంటే ఇంత మంచి ప్రాజెక్ట్ తీసుకొని మీరు ఇక్కడికి వచ్చారు. మీకు ఈ జన్మలో భౌతికంగా గుర్తు లేకపోయినా మీది గత జన్మ కాంట్రాక్ట్లు సుకృతమే మేడం, మీరు మాకు దొరకటం. సో మీరు రావాల్సిందే మా దగ్గరికి, మేము మీ దగ్గరికి రావాల్సిందే. అది మనకి చాయిస్ లేదు మేడం. అందుకే బాబాజీ దానికి కూడా మనం కలిసి వెళ్ళటం జరిగింది. ఎందుకంటే బాబాజీయే మిమ్మల్ని మా దగ్గరికి తీసుకొచ్చారు అతి అద్భుతంగా. సో 2002లో మాస్టర్స్ నేను ఆధ్యాత్మికంలో అడుగు పెట్టినప్పుడు, లేదా ఆధ్యాత్మికం నన్ను వెతుక్కొని వచ్చినప్పుడు ఏదో ఒకటి నాకు 10 రోజుల్లో నాకు బాబాజీ గురించి మా అక్కయ్య గారు, మా పెద్ద అక్కయ్య గారు చెప్పడం జరిగింది. ఆవిడే చాలా ఫిలసాఫికల్, స్పిరిచువల్ కూడా. కాకపోతే ఏమవుతుందంటే మాస్టర్స్, చాలా సార్లు అన్నీ తెలుసు అనుకున్నప్పుడు ఇంకా ముందుకు వెళ్ళలేం మాస్టర్స్. భూమి మీద చాలా మంది ఉన్నారు, అన్నీ తెలుసు, ఇది తెలుసు, అది తెలుసు. ఏమీ తెలియదు అనుకున్నప్పుడే ముందుకెళ్తాం మాస్టర్స్. అన్నీ తెలుసు అనుకున్నప్పుడు ఏమీ ఎక్కడా ఉండదు, ఇంకేం చేయాలి అనిపిస్తుంది. ఇంకా నేర్చుకోవాలన్న తపనే మనల్ని ముందుకు తీసుకెళ్తోంది, ఎందుకంటే నేర్చుకున్నది సరిపోలేదని. సో నేను ఈ స్పిరిచువాలిటీలో అడుగు పెట్టినప్పుడు అసలు నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఎంత ఉంది నేర్చుకోవటానికి. ఆ సమయంలో మా పెద్దక్కయ్య ఇట్లా బాబాజీ గురించి చెప్పటం, ఎవరు బాబాజీ అంటే తనకి చెప్పి తెలిసిన వాళ్ళ గురువు గారు చెప్పిన, ఆవిడకి కొద్దిపాటే తెలుసు, ఆ కొద్దిపాటి నాతో పంచుకుంది. ఆవిడే అక్కడతో ఆగిపోయిందేమో బాబాజీ గురించి తెలుసుకోవటం. కానీ ఆవిడ ద్వారా బాబాజీ నాకు మళ్ళా గుర్తుకు రావాలి. కాబట్టి చూడండి, బాబాజీ ఎలాగైనా వెతికేసుకుంటారు మార్గాలు, అద్భుతంగా వెతుక్కుంటారు. కానీ బాబాజీ నా జీవితంలో భాగం అయిపోయారు 2002లో. తర్వాత నా తపనతో నేను బాబాజీ గురించి తెలుసుకోవటం మొదలుపెట్టాను. ఆ బాబాజీ గురించి తెలుసుకుంటున్నప్పుడు బాబాజీని ఛానలింగ్ చేసేవాళ్ళు నా జీవితంలోకి రావటం. అప్పటికి నేను బీవైఎం ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసేసాను. మన బీవైఎం ప్లాట్ఫామ్ గురించి ఎన్నో విషయాలు చెప్పారు నాకు బాబాజీని ఛానల్ చేస్తూ. అందరిలాగా మనకి అనుమానాలు ఉంటాయి కదా మాస్టర్స్. ఇప్పుడైతే లేదు కానీ, ఎందుకంటే అమ్మ ఖచ్చితంగా చెప్పింది, సందేహం లేని నమ్మకం. ఇప్పుడు ఏ సందేహాలు లేవు, ఒక్క నమ్మకమే ఉంది. వెళుతున్న మార్గం కరెక్ట్. ఇంత ఆనందాన్ని ఇస్తోందంటే ఇంతకంటే కరెక్ట్ మార్గం ఉండదు. ఎలా తెలుసంటే మన హృదయమే దానికి రాడార్ మాస్టర్స్. మనకి కరెక్ట్ మార్గంలో వెళ్తున్నామా లేదా అంటే దిక్సూచిలాగా మన హృదయమే. ఆనందం, ప్రేమ కూడా అనను, ప్రేమ ఆటోమేటిక్ గా ఉంది అక్కడ. ఇప్పుడు అర్థమవుతోంది ప్రేమ. కొత్తలో మనకి కిరణ్మయి మేడం చెప్పినట్టు ప్రేమ పదం వినటానికే తెలుసు కానీ దాని అనుభూతి తెలియదు. ఇప్పుడు తెలుసు, ఇప్పుడు ప్రతి క్షణం అర్థం అవుతోంది. కానీ ఆ రోజుల్లో ఆనందం ఒకటి బాగా అర్థం అయ్యేది. సో అప్పుడు అలాంటప్పుడు బాబాజీని ఛానలింగ్ చేసే
ఆహ్, ఆ సెషన్‌లో కూర్చున్నప్పుడు, అరే! మనం ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయి బీవైఎం ప్లాట్‌ఫార్మ్‌లో. ఏది మనం కోరుకొని చెయ్యట్లేదు. అన్ని వాటంతట అవే వచ్చేస్తున్నాయి. ఒక్కొక్క ప్రాజెక్టు అసలు కనివిని ఎరుగని స్కేల్‌లో జరిగిపోతున్నాయి. ఇంకా ఏవైనా మిస్ అవుతున్నామా? ఇంకా ఏవైనా చెయ్యాలా? ప్రశ్నలు మూర్ఖంగానే ఉండొచ్చు. కానీ అడుగుతాం గదా మాస్టర్స్. అడిగినప్పుడు ఎంత అద్భుతంగా చెప్పారో బాబాజీ దానికి సమాధానం. ఏ హృదయాన్ని నమ్ముకోమన్నారు. నీ హృదయం ఏం చెప్తుంటే అది చేసుకుంటూ వెళ్ళిపో. నీ హృదయంలో నుంచి నువ్వు అనుకుంటున్న ప్రేరణ ఏదైతే ఉందో అదే నీ మార్గం. ఇంతే 2 ముక్కలే. వాళ్ళు ఎక్కువ మాట్లాడరు మాస్టర్స్. వాళ్ళకి ఇన్ని 100 స్టోరీలు చెప్పరు. వాళ్ళు చెప్పేదే 2 ముక్కలు. అందుకే ప్రేమకు ఆహ్వానంలో జస్ట్ వర్డ్సే మీకు ఖచ్చితంగా కనిపిస్తాయి. సో, మనకిచ్చిన బీవైఎం సందేశం అదే. ఏం చేస్తున్నారో చేసుకుంటూ వెళ్ళిపోమన్నారు. అంతే మళ్ళా వెనక్కి తిరిగి చూడలేదు. హృదయం ఏం చెప్తూ పోయిందో, లోపల నుంచి ఏం ప్రేరణ వచ్చిందో దాని వెంటపడి వెళ్తే ఇవాళ 18 ప్రాజెక్టులు గ్లోబల్ స్కేల్‌లో చేస్తున్నాం మాస్టర్స్ మనం. అదే బాబాజీ చెప్పిన సందేశం. వాళ్ళు వాళ్ళీ మార్గంలో నడిచారు. వాళ్ళీ మార్గంలో అన్నీ పొందారు. అన్నీ అంటే ప్రేమకు మించింది ఏమీ లేదు కాబట్టి అదే అన్ని మాస్టర్స్. ప్రేమ ఉన్న చోట ఆనందం, తృప్తి ఇంకా ఇందాక జ్వాల మేడం చెప్పారే మాట రావట్లేదు అని. మాట రాదు. అవసరం ఉండదు మాస్టర్స్. మాటలకసలు అవసరం ఉండదు. మనకి హృదయంతో కనెక్ట్ అవ్వటం చేత కాదు కాబట్టి మాటలు వాడుతున్నాం. హృదయంతో అన్ని అనుభూతి చెందినప్పుడు అసలు మాటలు అక్కర్లేదు కదా మాస్టర్స్ మనకి. సో, అంత అద్భుతంగా ఆ ఛానెలింగ్ సెషన్‌లో బాబాజీతో కనెక్ట్ అయ్యి, తర్వాత ఇండియా వచ్చినప్పుడు బాబాజీ బాబాజీ ఉన్న చోటకి, బాబాజీ గుహల కంటే ముందు బాబాజీ విగ్రహం పక్కన కూర్చొని, బాబాజీ స్పర్శను అనుభూతి చెంది, అంత కరుణామయులు మాస్టర్స్ వాళ్ళు. మనం ప్లెయిన్ హార్ట్‌తో, ఖాళీ హృదయంతో కూర్చుంటే వాళ్ళని అనుభూతి చెందగలం. నేను బాబాజీ టచ్‌ని నేను చక్కగా ఆయన ఎంత చక్కగా చెయ్యి వేసి, ఎంత ఆప్యాయంగా ఆయన దగ్గర తీసుకుంటారో. అంత గొప్పవాళ్ళు వాళ్ళు. ఇందులో ఆశ్చర్యపోవాల్సిందేం లేదు. మనం ఒక్క బాబాజీనే కాదు ఇలాంటి వేల వేల డివైన్ మాస్టర్స్ ఉన్నారు. మనం ఒక్క పేరు పెట్టి ఒక మనిషిని ఒక్క ఆత్మ అనుకోని పిలుస్తున్నాం. మన చుట్టూ ఉన్నారు మాస్టర్స్. మన చుట్టూ ఉన్నారు. అది మనం నమ్మాలి. ఆ నమ్మకం మార్గమే ఈ ప్రేమ అన్న మార్గం. సరే మన ప్లాట్‌ఫార్మ్‌లో ఇంత అద్భుతంగా ఈ ప్రేమకు ఆహ్వానం జరుగుతోంది. ఆ సందర్భంలో మనమందరం ఎంతోమంది మేము మహావతార్ బాబాజీ గుహలకి వెళ్ళటం జరిగింది. ప్రతి ఒక్కళ్ళం మా రూపంలో మేము ఎంతో అద్భుతమైన ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ తీరున వాళ్ళు, వాళ్ళ అనుభూతులు, వాళ్ళ అనుభవాలు, అందరి అనుభవాలు ఒకటి కాదు మాస్టర్స్. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు అర్థం చేసుకునే తీరులో అనుభూతులు జరిగినాయి. అవి నేను మళ్ళా చెప్పక్కర్లేదు. పూర్ణ సార్ ఎంతో మంచిగా వాయిస్ ఆఫ్ బీవైఎంలో అందరిని ఇంటర్వ్యూ చేసి వాళ్ళ అనుభూతులు అడిగారు. అండ్ మేము ఫైనల్లీ హైడా ఖాన్ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ బాబాజీతో సమయం గడిపిన ఆయన ఎంతో చక్కగా వచ్చి, మీకోసం నేను ఎంతసేపటి నుంచో వెయిట్ చేస్తున్నానని చెప్పి, ఇవాళ నేను పర్టిక్యులర్‌గా ఇది వేసుకొని రావటానికి కారణం బాబాజీని గుర్తు చేసుకోవటానికే. ఇది నాకు నా సొత్తని నాకు ఆయన ఇచ్చారు మాస్టర్స్. ఇది బాబాజీ ఆయన ద్వారా నాకు చేర్చిన భౌతికమైన గుర్తు. భౌతికత్వం అక్కర్లే. ఇది బాబాజీ ఇయ్యకపోయినా, బాబాజీకి మన మీద కరుణ లేదా అంటే ఇవన్నీ మన కోసం మాస్టర్స్. ఇది ముట్టుకొని ఇవాళ ఊరికే నే మన మన ప్లాట్‌ఫార్మ్ కోసమని నేనిది వేసుకొనొచ్చాను. ఇంత అద్భుతం మాస్టర్స్ బాబాజీ అంటే. మనమేం ఆశించక్కర్లేదు. నాతో పాటొచ్చిన అందరం చూసాం. ఇది ఆయన నాకు వేస్తున్నప్పుడు బాబాజీ మాకు పూల జల్లు కురిపించారు. మాకు అద్భుతమైన బ్లెస్సింగ్స్ కురిపించారు మాస్టర్స్. నాకింకా గుర్తు ఆయన ఇది నా మెడలో వేస్తున్నప్పుడు బాబాజీతో కాలం గడిపిన ఆయన అక్కడ ఇంకా ఉన్నారు హైడా ఖాన్ ఆశ్రమం. సో, ఇవన్నీ మనకి అనుమానం రాకుండా ఇలా మధ్య మధ్యలో గుర్తులు చేస్తూ ఉంటారనమాట.
ఇది వేసుకున్నప్పుడల్లా ఆ రోజులు, ఆ క్షణాలు, ఆ మధుర స్మృతులు గుర్తుకొస్తాయి. నేను ఎప్పుడు ఇది లోపల పెట్టుకుంటాను మాస్టర్స్. ఇవాళ కావాలని బయటేసుకొని వచ్చాను. మరి 100th ఎపిసోడ్ బాబాజీకి సంబంధించిన అన్ని చెప్పుకోవాలి కదా. ఎంతో ఇలాంటి అద్భుతాలు వాళ్ళు ఎన్నో జరుగుతున్నాయి మాస్టర్స్. కానీ మనం ఏ స్థితిలో అంటే సర్వసామాన్యమైన మనుషులు ఏ స్థితిలో ఉన్నారంటే చమత్కారం జరిగినప్పుడే గుర్తిస్తారు. కానీ మనం ఆ స్థితిలో లేము. మనకి ఈ చమత్కారాలు, ఈ భౌతికత్వం అక్కర్లేదు. మనసుతో బాబాజీనే కాదు, బాబాజీ ఎప్పుడు నాతో కనెక్ట్ అవ్వండి అని అడగలేదు. మీలో మీరు ప్రేమగా ఉండండి అని అడుగుతున్నారు. అది ఈ ప్లాట్‌ఫార్మ్‌లో నేను కళ్ళారా కాదు హృదయారా అనుభూతి చెందుతున్నాను. ప్రతి ఒక్కళ్ళు ప్రేమ ఎంత చక్కగా అనుభూతి చెందుతున్నారో, ఎంత చక్కగా అనుభూతి చెందుతున్నారో. బాబాజీ నిజంగా ఇవాళ ఇక్కడ కూర్చొని చక్కగా నవ్వుకుంటూ ఎంత ఆనందిస్తూ ఉంటారో. ఇంత అద్భుతమైన సందేశం బాబాజీ నన్ను ప్రేమించు అని ఆయన అనట్లేదు. నిన్ను ప్రేమించుకో, పక్కవాడిని ప్రేమించుకో, ప్రతి ఒక్కడిని ప్రేమించు, ప్రతి దాన్ని ప్రేమించమంటున్నారు. ఎందుకంటే ప్రేమ నుంచి పుట్టినయి కాబట్టి అన్ని. ప్రేమే దానికి మౌలికమైన పదార్థం కాబట్టి. సో, మౌలికమైనది ప్రేమే అయితే మాస్టర్స్ దాన్ని తప్పి మనం మిగతా విషయాల గురించి ఏం మాట్లాడుకుంటాం చెప్పండి. సో, ఈ మహావతార్ బాబాజీ కేవ్స్‌లో మాకు కలిగిన అనుభూతులు, హైడాఖాన్ ఆశ్రమంలో మేము కలిసిన మనుషులు, మా అనుభూతులు ఎల్లప్పుడూ మాకు గుర్తుంటాయి మాస్టర్స్. కానీ ఇక్కడ నేను చెప్పేదేమిటంటే, ఏమి మిరాకిల్స్ జరగక్కర్లేదు. ప్రేమ అనుభూతి చెందటమే పెద్ద మిరాకిల్ మాస్టర్స్. ప్రేమ నాకు కిరణ్మయి మేడం చెప్పింది నాకు చాలా నచ్చుతోంది. ఏమిటి అసలు నాకు ఇక్కడ గందరగోళంగా అనిపించేది. నిజంగానే చాలా కరెక్ట్‌గా చెప్పారు. కానీ నేను ఏ రోజు ఈ భాష మార్చలేదు మాస్టర్స్. ఎందుకంటే చెప్తూ ఉంటే ఏదో ఒక రోజైనా మన మనసులో ఆ ప్రేమ బీజాలు పడతాయేమోనని నా ఆశ. కానీ అది ఫలించింది మాస్టర్స్. అది ఫలించింది. ప్రేమ భాష అర్థం కాదనుకున్నాము. ఎప్పుడో కాదు ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ కూడా. అగాథా డైమెన్షన్‌తో కనెక్ట్ అయినప్పుడు కూడా వాళ్ళు కూడా ఇదే చెప్తే వాళ్ళతో కూడా నేను ఇదే అడిగాను. ఓకే. మాకు చేత కావట్లేదు. మీరు సాయం చేయొచ్చు కదా మాకు అని. సో, ఇప్పుడు ఈ ప్రశ్న ఇంక లేదు మాస్టర్స్ ఎవరితోని. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి అర్థమవుతోంది. ప్రేమతో కూడిన జీవితం ఎలా ఉంది? ప్రేమ లేని జీవితం ఎలా ఉంది? ప్రేమ ఉంటే అన్నీ ఉన్నట్టే. అండ్ ఎంత బావుందో చూడండి బుక్ టైటిల్ 'ప్రేమకు ఆహ్వానం' ఇన్విటేషన్ టు లవ్. మనం చేసింది ఏం మాస్టర్స్ అదే కదా! మనం ఇన్వైట్ చేసుకున్నాం ప్రేమని మన జీవితాల్లో. ఎట్లా వచ్చింది? మనం 2 చేతులు హృదయ ద్వారం తెరుచుకొని ప్రేమని ఆహ్వానించుకున్నాం హృదయంలోకి. అందుకే అనుభూతి చెందగలిగాం. పుస్తకంలో ఉన్న 4 వాక్యాలే కాదు. ఇది తిన్నంగా మన హృదయంలోకి దూసుకుపోయిన పదాలు మాస్టర్స్. అండ్ ఈరోజు నాకు ఎంత హ్యాపీగా ఉందంటే, మళ్ళా బాబాజీకి ఆ డివైన్ రెల్మ్స్ అందరి బీయింగ్స్‌కి నేనివాళ ఈ మా బీవైఎంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళతో కలిసి చెప్తున్నాను. ఈరోజు చాలా గర్వంగా ఉంది. ఇప్పుడు అర్థమవుతోంది ప్రేమతో జీవించటం ఎలా ఉంటుందో అర్థమవుతోంది. ప్రేమతో జీవించని క్షణాలు గూడా అర్థమవుతున్నాయి. ఎందుకంటే 100% ప్రేమలో ఉన్న క్షణాలు ఉండకపోవచ్చు. కానీ ప్రేమ దోవ తప్పినప్పుడు తెలుస్తోంది. ఇదే అడిగాను. మాకు దిక్సూచి ఇయ్యండి మాకు. ఆ దిక్సూచి ఇచ్చారు వాళ్ళు మాస్టర్స్. ఇప్పుడు ఆ దిక్సూచి పెట్టుకొని ముందుకు ఎలా వెళ్ళాలి అన్నది అది మన ఫ్రీ విల్ మాస్టర్స్. అక్కడ మాత్రం వాళ్ళేమీ చేయలేరు. ఎందుకంటే వాళ్ళు కూడా మనలాంటాళ్ళే. వాళ్ళు కూడా మన స్థాయి నుంచే ముందుకెళ్లారు. సో, అందుకనే వాళ్ళు మనల్ని మీరు రాగలరు. మీరు ముందుకెళ్ళగలరు. మేము మీకు ఇయ్యాల్సిన ప్రేరణంతా ఇస్తాము. కానీ వెళ్ళాల్సిన బాధ్యత మాత్రం మీదే. అందుకనే మాస్టర్స్. ఆ వెళ్ళాల్సిన బాధ్యత మనది కాబట్టి వివిధ రకాలుగా చెప్పుకుంటున్నాం ఈ ప్రేమ గురించి. సో, మరొక్కసారి కిరణ్మయి మేడంకి, శైలు మేడంకి, జ్వాలా మేడంకి ఇంకొకసారి మనం కృతజ్ఞతలు చెప్పుకుంటూ నేను మళ్ళా వాళ్ళకే హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాను. థాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. సో, ఎవరైనా ఏవైనా షేర్ చేసుకుందాం అనుకున్నా చేసుకోండి మాస్టర్స్. నేను టైం అంతా నేను ఒక్కదాన్ని చెప్పాలని నా ఉద్దేశం కాదు. కానీ బాబాజీతో జరిగిన కొన్ని సంభాషణలైనా ఇక్కడ చెప్పాలి అన్న దాంతో నేను ఇక్కడ షేర్ చేసుకోవటం జరిగింది.
మనం చాలా అదృష్టవంతులం మాస్టర్స్. బాబాజీ ఎప్పుడు మనతోనే ఉన్నారు, ఎప్పుడు. సో అంత అద్భుతమైన సందేశంతో నేను హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నా. థ్యాంక్ యూ శైలు మేడం, జ్వాల మేడం, కిరణ్మయి మేడం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. శైలజ మేడం హ్యాండ్ రైట్ చేశారు, ఒకసారి మాట్లాడండి మేడం. శైలజ మ్యామ్. ఎస్ మ్యామ్. స్టార్ట్ అవుతే ప్రాసెస్ జరుగుతుంది. అది పెద్ద ప్రాసెస్ అమ్మా. బాబాజీ కేవ్స్ వచ్చిన తర్వాత నాకు చాలా అద్భుతాలు జరిగాయి. అయితే గత 3 నెలల నుంచి విపరీతమైన ప్రాసెస్ జరుగుతుంది. అయితే నా అజ్ఞానం వాళ్ళు నా అవగాహన లేని స్థితి నాకు తెలియదు. అయితే నేను ఏదైతే చెందుతున్నానో అది ఎందుకు మీకు షేర్ చేసుకోవాలనుకున్నా కూడా చేసుకోలేకపోతున్నాను. ఎక్కడ నేను స్ట్రక్ అయ్యాను ఏంటి అనేది నాలో లోపల మదన. అయితే ఈరోజు ఈ సెషన్ స్టార్ట్ అయ్యే ముందే బాబాజీ అదే ఎవరో ఎక్కడో ఉంటారని కాదు, మన ఒకరి నుంచి వచ్చే ప్రతి ఒక్క మెసేజ్ మనం ఎంతో ఎదుగుతూ ఉండాలి. ఈ రోజు మీకు మెసేజ్ రాబోతుందని ముందుగానే అందజేశారమ్మా. ఇక్కడ సెషన్ ఓపెన్ అవ్వగానే మీరు వచ్చి నాకు ఒక దివ్య కాంతి, మీరు ఇంత పెద్ద దిక్కుతోటి తెల్లగా అలా కనిపించారమ్మా. కనిపించిన ఒక మరుక్షణం మళ్ళా మీరు మాయమైపోయారు. ఆ తర్వాత కరెక్ట్ మెసేజ్ ఎప్పుడు కూడా మన దివ్యాత్మలు మనం అడగాలి, మనం ఏ లోపల వెళ్తున్నామో అది చూసి మనకి చూపిస్తారు అన్న మెసేజ్ ఈ లోపలే పెట్టుకోకూడదు, అడగాలి. అడిగితే ఖచ్చితంగా సమాధానం మీ ద్వారా నాకు మెసేజ్ వచ్చిందమ్మా. ఎంతో అద్భుతంగా మా ప్లాట్ఫామ్ బాబాజీ. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి బాబాజీకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ శైలజ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ 1+ మాస్టర్ మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్తే. ఎన్నో ప్రశ్నలకు సమాధానం లేదు. నా లోపల ఎన్నో అంతర్లీనంగా చాలా మదనం జరుగుతుందమ్మా. ఆ మదనంలో నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానాలన్నీ ఇక్కడ ఒక్కొక్కటి ఇలా వచ్చేస్తూ ఉంటే లోపల నుంచి తెలియని ఇది వచ్చేస్తుందమ్మా. మాటలతో చెప్పలేము. అది నా లోపల భౌతికత్వంలో పడితే ప్రేమ లేకపోతే ఎలా ఉంటాము అనేది కూడా మనతో మనం లేకుండా, మన మీద మనం ప్రేమ లేకుండా భౌతికత్వంలో కొట్టుకుపోతుంటే ఈ ఆధ్యాత్మికంగా వచ్చిన తర్వాత అది లేకపోతే పరిస్థితులకు ఎదురు ఈదినా కూడా అవి లోపల నుంచి ఎలాంటి సూచనలు ఇస్తూ లోపల అంతర్మదనం జరుగుతుందో కూడా అది ప్రాక్టికల్ గా నేను చూశానమ్మా.
తెలియని వేదన, ఏదో కావాలి. అది ప్రేమ. అది ప్రేమ మనం తెచ్చుకొని చూపించినా కూడా అది లోపల నుంచి రాకపోతే దాన్ని అందుకోలేమమ్మా మనం. అది అది లోపల నుంచి చాలా రావాలి. ఎంత బాగా స్పష్టంగా తెలుస్తుందంటే నాకు ఏదో కావాలి. కావాల్సింది ఏంటి అంటే పరిస్థితులు. పరిస్థితులు అంటే అంటే కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల మనం కూర్చోవడం మెడిటేషన్‌కి, ధ్యానానికి ఉండదు, జ్ఞానానికి ఉండదు. పరిస్థితుల్లో సర్దుబాటు చేసుకునే ఇదిలో ఉండక బిజీగా ఉండి కొట్టుకుపోతుంటామమ్మ. ఆ కొట్టుకుపోయే క్రమంలో ఏదో లోపల నుంచి దాటిపోతున్నాం. అది మిస్ అయిపోతుంది. అది ప్రేమ, ఆధ్యాత్మికంగా కావాల్సిన స్థిత తెలుస్తుంది. లోపల ప్రతి క్షణం తెలుస్తుంది. దాన్ని అందుకోకపోవడం వల్ల వచ్చే బాధ అది మాటలతో చెప్పలేనిదమ్మా. అది ఎలా అనేది అది పడ్డ ఎవరైతే వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ అవుతారో అది అదే. వాళ్ళకే అర్థమవుతుందని నాకు ఇప్పుడు ఈ ప్లాట్‌ఫార్మ్‌లో కూర్చున్నప్పటి నుంచి నాకు తెలియకుండా నాకు వచ్చేస్తుందమ్మా. అవి ఆనంద బాష్పాలే అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడో స్ట్రక్ అయ్యాను. నేను కూడా బాగా స్ట్రక్ అయ్యానన్న విషయం నాకు తెలుస్తుందమ్మా. ఎక్కడ స్ట్రక్ అయ్యాను? ఏ విషయంలో స్ట్రక్ అవుతున్నాను? ఎందుకు ఆగిపోతుంది? నా ఆధ్యాత్మికమైన గ్రోత్ ఎందుకు ఆగిపోతుంది అనేది నాలో అంతర్మదనంగా జరుగుతుంది. అంటే భౌతికత్వం మీద వచ్చే ఆలోచనల మీద ఎక్కువ పెడుతున్నానా అని నన్ను నేను చెక్ చేసుకుంటే దాంట్లో నుంచి కొట్టిపడేయాలని ఎంత అనుకుంటున్నా కూడా నన్ను ఎక్కడో ఏదో స్ట్రక్ చేస్తుంది. అంటే నేనేదో పెద్ద విషయం తెలుసుకోవాల్సింది ఉంది అన్నది నాకు అర్థమైందమ్మా. అది ఇప్పుడు ఏంటంటే నేను వింటున్నాను, అప్లై చేస్తున్నాను. కానీ దాని లోపలికి అదే నేనయ్యి జీవించట్లేదన్న విషయం నాకు అర్థమైందమ్మా. అప్లై చేసినా అదే నేను అవ్వట్లేదమ్మా అక్కడ. అదే నేనవుతే కదా నా హృదయంలో వచ్చే భావాన్ని నేను తెలుసుకోగలుగుతా. అదే నేనయి తెలుసుకుందామని ప్రయత్నం చేస్తున్నా నన్ను స్ట్రక్ చేస్తుంది అంటే, ఆ స్థితిలో నేను లేను. ఇంకా ముందుకెళ్ళి ఆ స్థితికి రావాలన్న విషయం కూడా నాకు అర్థమవుతుందమ్మా. నేనింకా చాలా సాధన చెయ్యాలి. చాలా జ్ఞానాన్ని తెలుసుకోవాలి. చాలా విషయాలు ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాలి. ఆధ్యాత్మికంగా నేనెక్కడ ఆగిపోతానో అక్కడ నా లోపల నుంచి విపరీతమైనటువంటి బాధొచ్చేస్తదమ్మా. ఎప్పుడైతే నేను అందుకోనో నాకు తెలియని అసలు నేను మాటలతో చెప్పలేనమ్మా. నాకు నాకు ఫుడ్ తినబుద్ధి కాదు. నా చుట్టూ ఆనందం లేదా అంటే అంత హ్యాపీనే. కానీ నా దగ్గర ఏమున్నా నాకు ఈ స్థితిలో లోపల నుంచి వచ్చే ఆనందంలో దాంతో దేనికి సమానం కాదు. అది నేను రీసెంట్‌గా తెలుసుకున్నానమ్మా భౌతికత్వంలో పడ్డప్పుడు. నేను చాలా రీసెంట్‌గా తెలుసుకున్నా. కానీ ఇది వదిలితే నేను ఏం కోల్పోతానో అన్న విషయం నాకు క్షుణ్ణంగా అర్థమైందమ్మా. ఇప్పుడైతే ఈ క్షణంలో అందుకే అమ్మా ఎలాంటి పరిస్థితులొచ్చి కొట్టుకుపోతున్నా సరే, నేను ఆపకూడదమ్మా అని నాకు నాకు బాగా అర్థమైందమ్మా. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ సో మచ్. చాలా చెప్పారు ఉమా మేడం. చాలా బావుంది. నిజమే. మీకు అది తెలిసిపోయింది మీకు. ఎక్కడ మీ ఆనందం ఉందో. చాలు మేడం ఇంకేం కావాలి. వండర్‌ఫుల్. థాంక్ యూ చాలా అమ్మా. బావుంది. థాంక్ యూ నాన్న. థాంక్ థ్యాంక్ యూ మహేష్. నెక్స్ట్ వన్ ప్లస్ మేడం మాట్లాడండి మ్యామ్. సావిత్రి సమయం మేడం అండి. సావిత్రి నా పేరు. పెట్టుకోవటం రాలేదు నాకు అక్కడ పేరు. నేను పర్వాలేదు. 2 ఇయర్స్ క్రితమే బుక్ చదివాను మేడం. అర్థమైంది గానీ ఇంకా లోతుగా అర్థం కాలా. మన మేడం సారీ మ్యామ్ మీ వాయిస్ కట్ అయింది. వాయిస్ వినిపించట్లేదు. కంటిన్యూ చేయండి. హలో వినపడుతుందా అండి? యెస్ మ్యామ్ కంటిన్యూ చేయండి. నేను 2 ఇయర్స్ క్రితమే బుక్ చదివాను మేడం. ప్రేమకు ఆహ్వానంలోని. చాలా నచ్చింది కానీ ఎక్కడో కనెక్ట్ అవ్వలేదు. మన శైలజ మేడంది విన్నాక నాకు ఒకే ఒక చోట కనెక్ట్ అయ్యాను మేడం. ఏంటంటే పిల్లోడిని హాస్టల్‌లో జాయిన్ చేస్తాం మనం 10థ్ నుంచి పీజీ వరకు. వాడు అన్ని హాస్టల్స్ తిరిగి తిరిగి చదువు అయిపోయాక ఇంటికొస్తాడు. హమ్మయ్య! నా కొడుకు వస్తున్నాడు ఇంటికి ఇన్ని రోజులు తిరిగాడని చెప్పి ఎంత ఆనందంతో ఆ తల్లి ఉంటది. మనం కూడా ఎన్నో జన్మలు తీసుకొని బాడీలు తీసుకుంటా వచ్చి ఎన్నో శరీరాల్లో తీసుకొని ఇప్పుడు సరోజమ్మ ఒడిలోకి చేరాం. అర్థమైందండి నా ఫీలింగ్ మీకు? అంటే హాస్టల్స్‌లో పిల్లలు ఉంటారు కదండీ అక్కడ. అవునమ్మా. వాళ్ళు అవును. పాపం తిరిగి తిరిగి వస్తారు. అవును. ఈలోగా అవును. చదువు అయిపోయాక
అసలు ఎంత ఆనందం అనిపించి ఎప్పుడు అంత ఆనందం ఫీల్ అవ్వలే. ఏదో వెళ్తే అప్పటి వరకు నాకు ఏదో తెలుసుకోవాలి. ఏదో ఇంకా ఆ దెబ్బతో నా తుప్పంతా వదిలిపోయింది మేడం. అయితే అమ్మ దగ్గరికి చేరాను నేను. సరోజామ్మోళ్ళలో పడ్డాను. ఇంకెంతమందికి చేరాలో అనుకోని ఇన్ని తిరిగి వచ్చాను గదా! అసలు అప్పటి నుంచి నాకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది మేడం. ఆహా! ఇంక అమ్మ ఒడిలో చేరిపోయా. ఇంకొకటి మేడం నాకు మొన్న మెసేజ్ వచ్చింది. సృష్టిలో లెక్క ఎప్పుడు సరిగ్గా ఉంటదంట మేడం. మన బుద్ధి అప్పుడప్పుడు తిక్క ఉంటది. ఆ తిక్క సరి చేసుకోవడానికే ధ్యానంలో సాక్షి స్థితిలో ఉండాలి. ఎరుకలో ఉండాలి అనేది క్లారిటీ వచ్చేసింది మేడం. ఒక ఎరుక కాకపోతే రెండో ఎరుకలోకెళ్తున్నాం మేడం. ఫస్ట్ క్లారిటీ వచ్చేసింది మనకి. హమ్మయ్య! ప్రశాంతంగా ఉన్నాం. మనం అనాహత చక్రంలో ఉన్నాం. హమ్మయ్య! పర్వాలేదు ఇక్కడికొచ్చి సాగాం కదా! ప్రేమతత్వం వచ్చేసింది. ఎరుక లేచిన దగ్గర నుంచి వర్తమానంలో. అది ఒక్క రోజుతో అయిపోయేది కాదు మేడం. పొద్దున్న లేచానంటే ఎరుక. నేనేం చేయాలి? జావ తాగాలి. తర్వాత టిఫిన్ చేయాలి. ఎరుక. మన పిల్లల గురించి కూడా డబల్ ఎరుక. వాడేం తింటాడు? అక్కడ కూడా ఎరుకే. మళ్ళీ డబల్ ఎరుక. ఒకటి కాదు. 2 ఎరుకలొచ్చేస్తున్నాయి ఇప్పుడు. వామ్మో! ఇంత జ్ఞానం యూనివర్స్ అసలు మీ ద్వారా మాకిచ్చిందంటే ఎంత పుణ్యం చేసుకొని ఉంటాం మేడం. ఇన్నాళ్ళు తిరిగాం. ఏంటి జన్మలేంటి, కర్మలేంటి, అసలు ఎందుకు పుడుతున్నాం, ఎందుకు చనిపోతున్నాం. ఎప్పుడైతే హాస్టల్ మేడం చెప్పేసారో హమ్మయ్య! అమ్మ దగ్గర అమ్మ ఒళ్ళో చేరిపోయాం. ఇక మనకి బెంగ లేదు. అంత ఆనందం అన్నమాట. ఇప్పుడు ఈ సాక్షి విన్నాక 1000 సీట్స్ ఆఫ్ జాయ్ విన్నాక ఇక అల్టిమేట్ మేడం. ఇంకేమీ లేదక్కడ. శూన్యం. గ్యాప్. థ్యాంక్ యూ మ్యామ్. ప్రెజెంట్ గ్యాప్. ఓకే మేడం. థ్యాంక్ యూ సో అమ్మా. మచ్. థ్యాంక్ యూ అమ్మా. డబల్ ప్రేమ చూపిస్తున్నారు సావిత్రి మేడం. మేడం వాళ్ళ అవును బాబు మేడం. ఝాన్సీ రాణి మేడం మాట్లాడండి. థ్యాంక్ యూ. నమస్తే అమ్మ సరోజమ్మ. ఝాన్సీ నమస్తే మేడం జ్వాలమ్మ. ఎలా ఉన్నారు? మొన్న మీ మెసేజ్ భలే ఉంది, వింటుంటే చాలా బాగుంది. బాగున్నాను మేడం. చాలా బాగుంది మ్యామ్. మీ మెడిటేషన్ అఖండ అసలు. ధ్యానం ఎక్స్పీరియన్స్ చాలా బాగా రాశారు. ఎస్ మ్యామ్. చాలా అద్భుతంగా ఉంది మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మమ్మల్ని ఏ స్థితిలో ఉన్న మమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చిరమ్మా అసలు. అది తలుచుకుంటేనే ఇంత అద్భుతము అదృష్టము మాది అనిపిస్తుందమ్మా. అసలు ఈగో అంటే కూడా తెలియదమ్మా. ప్రేమ అంటే కూడా తెలియదు. అసలు ప్రేమలు ఎలా ఫీల్ కావాలో కూడా తెలియని స్థితిలో ఉన్నా అమ్మ. అప్పుడు నాలో ఉన్న ఆ చెత్తను ఈగో గాని, కోపం గాని, భయం గాని ఎన్ని ఒక్కొక్కటి అలా తీసేస్తేనే ప్రేమ అర్థమవుతుందని ఇప్పుడు తెలిసిందమ్మా. ఆ నిజమైన ప్రేమ అంటే ఏంది? అనుభూతిలో ప్రతి మనిషిని చూస్తూ ఆనందం అనుభవించినప్పుడు అది నిజమైన ప్రేమ అని అనుకుంటున్నాం. అసలు ఎంత అద్భుతం అమ్మా ఇది. బాబాజీ మీరు సాక్షి ఒకవైపు చెప్తూ ఉంటే నేను జ్వాల మేడంని అడిగేదాన్ని అందులో ఏదైనా డౌట్ వస్తే. అసలు ఏంటి మేడం, ఎలా ఎరుకలో ఉండాలి, ఎరుకలో ఎరికే ఏంటమ్మా అని అడిగేదాన్ని. అసలు అక్కడ క్వశ్చన్ ఇక్కడ ఆన్సర్ దొరికేదమ్మా నాకు. అసలు ఎంత అద్భుతంగా అంటే ఒక్కటి నాకేది కావాలో నాకు ఛాలెంజెస్ వచ్చినప్పుడు దాన్ని ఎలా అధిగమించాలో కూడా ఆన్సర్ వచ్చేదమ్మా. అసలు ఎంత అద్భుతం అంటే మేడం, కిరణ్మయి మేడం చెప్పినట్టు కూడా నాకు కూడా కొన్ని రోజులు 2-3 months నుంచి ఏంటో అయోమయంగా అయిపోయింది. అసలు సెషన్స్ కూడా అటెండ్ కావాలన్నా కాలేకపోయినా మేడం నేను. అంటే అంత లోపల అది బాధ ఏంటో తెలీదు. అది నా సంస్కారాలన్నీ రిలీజ్ అవుతున్నాయేమో అది ఆ తర్వాత గమనించుకున్నామ్మా. అది ఒక్కొక్కటి ఆ ఛాలెంజెస్ నుంచి బయటపడుకుంటూ అసలు నిజమైన ఎరుక అంటే ఎలా ఉండాలి, గమనించడం ఎలా ఉండాలని ఇప్పుడు కొద్దిగా అర్థమవుతుందమ్మా. అసలు నిజమైన ప్రేమ అంటే ఏంటో. అసలు మీరు మెడిటేషన్ చేయించారు. అసలు ఎంత అద్భుతం అమ్మా అది. నిజంగా అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ చాలా అమ్మా. బాగుంది మీ మేడం. వల్ల ఇంతవరకు థ్యాంక్ మేము యూ మేడం. తెలుసు. ఎంతో చక్కగా షేర్ చేసుకున్నారు మీరు. ఓకే. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. జ్వాల మేడం మాట్లాడండి. నమస్తే అమ్మ.
మాట్లాడే స్థితిలో లేను. కానీ మీకు థ్యాంక్ యూ చెప్పాలా ఎలా చెప్పాలి అది కూడా తెలియట్లేదమ్మా. అసలు దుఃఖం ఆగట్లేదు నాకు. సెషన్ మొదలైనప్పటి నుంచి గిరిజా మేడం పాడుతున్నప్పటి నుంచి హృదయంలో తెలుస్తుందమ్మా. చాలా పెయిన్గా ఉంది నాకు. అంటే లాక్డ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది మొత్తం ఈ సెషన్లో కూర్చున్నప్పటి నుంచి అది గమనిస్తున్నాను. మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరు మాట్లాడుతున్నా అక్కడ కళ్ళు మూసుకొని వింటున్నప్పుడు లోపల ఎన్నో జరుగుతున్నాయి మేడం నాకు. ఎంతెంతో పెట్టుకున్న లాక్డ్ ఎనర్జీ అంతా కూడా రియలైజేషన్స్ జరుగుతున్నాయి, ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదమ్మా. ప్రేమ అంటే ఏంటి అన్నది మీరు హిమాలయాస్లో అడిగినప్పుడు అక్కడ చెప్పారు. బాబాజీ అన్నారు, ఈ తలంలో ఉన్న వాళ్ళెవరికి కూడా అది అర్థం కాదు అనేసి చెప్పారు అని ఆ రోజు చెప్పారు మీరు జోసి గెస్ట్ హౌస్లో. అది చెవిలో పడినప్పటి నుంచి ఆ దివ్యాత్మల యొక్క ఇప్పుడు ఇందాక మీరంతా మాట్లాడారు కదమ్మా, అలాగే ఆ అనుభవం అంటే ఆ అనుభూతి తెలుస్తున్నప్పుడు ప్రేమ అంటే ఏంటో మీరు అంటారు కదా గ్లిమ్స్ అని చెప్పేసి, అసలు అంటే ఆ కాస్త రుచి మొట్టమొదట అలా తెలిసిందనమాట. ఎలా తెలిసింది అంటే జరుగుతున్న దివ్యాత్మలు మనకిస్తున్న విధానం అంటే నాకు అందుతున్నది. నాకు ఎప్పటికప్పుడు నా తపనకి ఏదైతే అందుతూ ఉన్న దాంట్లోంచి నేను ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, దాన్ని గ్రహిస్తున్నప్పుడు అసలు ప్రేమ అంటే ఏంటో అది ఆ దివ్య ప్రేమ సరోజమ్మ రోజు చెప్పారు కదా, అది గ్రహించినప్పుడు వాళ్ళల్లో ఉన్న అసలైనటువంటి దివ్య ప్రేమ ఏంటో అర్థం అవడం మొదలెట్టింది మేడం నాకు. ప్రేమకు ఆహ్వానం అంటే కొద్ది కొద్దిగా తెలుస్తూ ఈ బుక్ జర్నీలో కొద్దిగా తెలుస్తూ వచ్చి హిమాలయాస్ తర్వాత మీరు చెప్పిన ఆ మాట నుంచి అబ్జర్వేషన్లో నాకు ఎప్పటికప్పుడు నేను ఏది కోరుకుంటున్నాను ఇప్పుడు కూడా ఇందాక వాళ్ళంతా మాట్లాడుతున్నప్పుడు కూడా నాకు అసలు ఏమి వద్దు, ఏదో కావాలి లోపల, అదే కావాలి నాకు. లోపల ఉన్న ఏది అది ఆత్మ అంటారా, అసలు ప్రేమ అంటారా, అది శూన్యం అంటారు, ఏదైనా అది ఆ చైతన్యం అంటారా, శక్తి, నాకు ఇంక అదే కావాలి, ఇంక ఇది ఏమీ వద్దు అన్నటువంటి ఆ తీవ్ర తపన అందరిలోనూ కూడా అది కలుగుతుంది. ఓ సమయం వస్తుంది, ఆ సమయం వచ్చినప్పుడు మనకు అవకాశం వస్తుంది. అవకాశం వచ్చినప్పుడు అందుకోవాలి, నమ్మాలి. ఇవి సరోజమ్మ మేడం చెప్పిన మాటలు. వీటన్నిటికన్నా ముందు నాకు చెప్పిన మాట సరెండర్ గురించి. నీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు నాన్న అన్నారు. నాకు అర్థం కాలేదు, కానీ తీసుకున్నాను అంతే ఆ విషయాన్ని. ఎప్పుడు అర్థం అవ్వాలో అప్పుడు అర్థమవుతుంది. అలా మీరు చెప్పిన ప్రతి మాట ఎప్పుడు అర్థం అవ్వాలో దానికి ఎంత సమయం పట్టిందో, ఆ సమయానికి మధ్యలో ఏమేమి జరుగుతూ అంటే ఏమేమి వస్తూ ఉంటే అప్పుడు ఏది తర్వాత ఏది రావాలి అంతా జరుగుతూ ఉండడంతో సమర్పణ భావం ఏర్పడడం. సమర్పణను ముందు ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆ సమర్పణ భావం మనలో ఎలా ఏర్పడుతుంది, ఆ ప్రేమ అంటే ఇందాక మీరు చెప్పారు కదా, ఆ హృదయ ద్వారాలు ఓపెన్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ సైమల్టేనియస్గా ఒకదానితో ఒకటి లింక్ అవుతూనే ఉంటాయి. ఇది వస్తున్న కొద్దీ మనల్ని మనం గ్రహించుకునే ఆ ఎరుక, ఆ గమనించగలగడం, ప్రతిదీ మనకు అందుతున్న సహాయాన్ని కానీ దాన్ని మనం ఎలా ఆ శక్తిని ఉపయోగించుకుని నన్ను నేను ఎలా మౌల్డ్ చేసుకోవాలి, ఎందుకు అడ్డు వస్తున్న విషయాలు ఏంటి, ఎందుకు అడ్డుని ఇంకా తొలగించలేకపోవడానికి, ఎందుకు వాటిని ఇంకా నేను ఎలా పట్టుకుని వెళ్ళాడుతున్నానని కానీ ఇలా ఒక్కోటి నెమ్మదిగానే మేడం నా జర్నీ అయితే అలా నెమ్మది ఒక్కోటి అర్థం చేసుకుంటూ దాని తర్వాత ఇంకో అడుగు కావాల్సిన సహకారం ఏదో రూపంలో ఇలాగ నాకు అందడం. ఈ ప్రేమకు ఆహ్వానం అనే ఈ సెషన్ నాకు సెషన్ నాకు నిజంగా అలా తెలియదమ్మా. సెషన్ చేయాలని కానీ నాకు అసలు క్లాస్ చెప్పడం రాదు, ఏమీ రాదు. కానీ నేను దాని ముందైతే కోరుకున్నానమ్మా బాగా. ఏంటి నాలో రావాల్సిన మార్పుల గురించి, నేను ఇది కాదు, అసలైన నేనేంటి, నా సహజంగా నేను ఉండేది ఏంటి, అది నేను అలా లేను అని నాకు తెలుస్తుంది. ఆ లేకుండా ఉండడానికి కారణాలేంటో తెలియట్లేదు. తెలుస్తున్నట్టే ఉంటుంది, తెలియట్లేదు. నాకు అది వద్దు అనిపిస్తుంది, నాకు నేను కావాలనిపిస్తుంది. నాకు నిజంగా నేను కావాలనిపిస్తుంది.
ఇంకా ఆ జ్ఞానంలోకి వచ్చాక ఆ తపన పెరిగి పెరిగి నాకు ఇంక ఖచ్చితంగా కావాలని కోరుకున్నాను. ఆ కోరుకున్నది కూడా నేను మర్చిపోయానమ్మా నిజంగా అయితే. మర్చిపోయాను. ఈ ఈ అవకాశం వచ్చినప్పుడు కూడా అవకాశం వచ్చిందనే తెలుసు తప్ప ఏం జరుగుతుందో తెలీదు. ఒక అడుగు వేస్తూ ఇంకో అడుగు వేస్తూ ఉంటే ఒకానొక అంటారు కదా! పవిత్ర క్షణం అని అంటారు. పవిత్ర వర్తమాన క్షణం అంటారు బాబాజీ. ఏమో అటువంటి ఆ పవిత్ర వర్తమాన క్షణంలో ఒక్కసారి నాకు ఒక స్పృహ వచ్చిందనమాట. నేను కోరుకున్నాను. కోరుకుంటే ఇలా ఇచ్చేస్తారా? ఇదే మేడం నాకు. కోరుకుంటే ఇచ్చేస్తారా? అంటే అప్పుడు తెలిసింది ప్రేమంటే ఏంటో నాకు. వాళ్ళ అసలైన వాళ్ళ ప్రేమ. అంటే ఆ ఏకత్వంలోంచి ఉండే ప్రేమంటే ఏంటో అలా నేను ఏకత్వంలో ఉన్న ప్రేమకి నేను కనెక్ట్ అవుతున్న ముందు అసలు ప్రేమంటే ఎలాగో నాకు తెలియాలంటే నాకు దివ్యాత్మల ప్రేమని అంటే నేను అడిగితే మీరిచ్చేస్తారా? మరి ఇక్కడ అలా జరుగుతుందా? నేను చేస్తున్నానా? ఎవరైనా చేస్తున్నారంటే అసలు ప్రేమంటే ఏంటో కొద్దిగా అవగాహన. అంటే అన్నీ ఈ సెషన్‌లోకొచ్చాకనేనమ్మా. అన్నీ సెషన్‌లోకొచ్చాకనే జరుగుతూ వచ్చింది. ఇంక నాకు ఏం చెప్పాలంటే చెప్పడానికి ఎంతో ఉందనిపిస్తుంది. కానీ ఏమి చెప్పాలని కూడా అనిపించట్లేదు ఇప్పుడు. యెస్ అమ్మా. లేదు మాటలు ఒక్కొక్కసారి పదాలు గూడా అవసరం లేవు తల్లి. మనం అందరం చెప్పేది ఒకటే. సో థాంక్ యూ వెరీ మచ్ శైలు మేడం. నా టైం అయిపోయింది. నేను ఇంకో సెషన్‌కి వెళ్ళాలి. థాంక్ యూ సో మచ్. ఇంత అద్భుతంగా మనం అందరం కలిసి బాబాజీ గురించి మాట్లాడుకున్నాము. ఆయన సందేశం అంతా సారాంశం మాట్లాడుకున్నాం. ఈ ప్లాట్‌ఫార్మ్‌లో ఈ ప్రేమ అర్థం ఇంకా మనం తెలుసుకుంటూ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్ జ్వాలా మేడం, కిరణ్మయి మేడం, శైలు మేడం అందరికీ చాలా థాంక్ యూ. థాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మ. థాంక్ యూ అమ్మ. థాంక్ యూ సో మచ్. చక్కగా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఇంకా ఎవరైనా మాట్లాడతారా మాస్టర్స్? నమస్తే మాస్టర్స్ అందరికి. నమస్తే సురేఖమ్మ. హాయ్ శైలు. నమస్తే కిరణ్మయి మేడం అండ్ జ్వాలా మేడం. నేను ఎప్పుడూ జాయిన్ అవ్వలే, ఎప్పుడో ఒకసారి జాయిన్ అయ్యాను. కానీ ఆ జాయిన్ అయినప్పుడు కూడా అక్కడ ఉన్నది ఏంటంటే ప్రేమ అనేది అర్థమైంది మాస్టర్స్. ఇంతసేపు జ్వాలా మేడం అన్నారు అడిగితే ఇస్తారని తెలుసు. ఎస్ జ్వాలా మేడం, నాకు ఇక్కడ క్వశ్చన్. అడిగితే ఇస్తారని తెలుసు కానీ అడగం ఎందుకు మేడం? నేను చాలా సార్లు అబ్జర్వ్ చేస్తున్నాను. ఎస్ మేడం, మంచి ప్రశ్న వేశారు. చాలా మంచి ప్రశ్న వేశారు మేడం. ఇదే నేను కూడా వేసుకుంటున్న ప్రశ్న. అడిగితే ఇస్తారని మనకి లోపల కూడా ఇది చాలా రోజుల నుంచి ఉంది మేడం. అడిగితే అన్ని ఇస్తారని తెలుసు. అరే మన వాస్తవానికి మనం సృష్టికర్తలను సంఘాస్లో చేసుకుంటున్నా గానీ అడిగితే ఇస్తారని తెలిసినా ఎందుకు అడగకుండా వెనుకంజ వేస్తున్నాము? అడుగు ముందుకు ఎందుకు పడట్లేదు? అక్కడే కదా మేడం మనకు అడ్డొస్తున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా అంటే బాబాజీ చెప్పిన విషయము ఇప్పుడు కూడా బాబాజీ అదే మీ ప్రశ్నకి ఆన్సర్ అదే అందజేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఒక పవిత్ర సమయం అంటూ వస్తుంది అని చెప్తారు బాబాజీ. ఇప్పుడు కూడా అదే ఆన్సర్ ఇస్తున్నారు. ఆ పవిత్ర సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు నీ తపన రగలాలి మేడం. తపన బాగా రగలాలి. ఆ అగ్ని మనలోని ఆ అగ్ని బాగా రగిలినప్పుడే, అగ్నితత్వంలో మనం బాగా రగిలినప్పుడే మనకి ఒక్కొక్కటి మనలోని పొరలు అగ్నితత్వానికి కరుగుతాయి మేడం. అంటే ఇక్కడ ఎన్నో అంశాలు ఉంటాయి. ఒక్క నిమిషం, నాకు ఇందాక అది కనెక్ట్ అవ్వట్లేదని ఇందులో జాయిన్ అయ్యాను, డిస్టర్బెన్స్ వస్తుంది. మనం తపన మొదలైన తర్వాత కూడా మేడం అది ఇంకా ముందుకు వెళ్తూ ఒక్కొక్క పొర మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు మాట్లాడుకున్న ఈ విషయం. ప్రతి ఒక్కరికి వచ్చి అంటే ఒకటే కాదు అనేక అంశాలు ఉంటాయన్నమాట. ఒక్కొక్క దశ మనం దాటుతున్నప్పుడు ఆ దశకి ఒక్కొక్క అంశం మనకి అక్కడ ఉంటుంది. అందులో చెప్పుకోవాలంటే పవిత్ర సమయం అనేది ఒకటి వస్తుంది. మనం పెట్టుకున్నదే అది కూడాను మన ప్రణాళికలో భాగంగా. మనలో ఆ తపన రగలడము. అలాగే మనకి అది పెరిగి మనలో ఏవి అడ్డొస్తున్నాయో అసలు అడ్డొస్తున్నాయన్న విషయాలు తెలియడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా రావాలి మేడం.
సంపూర్ణంగా అన్ని కోణాల నుంచి 360 డిగ్రీల కోణంలోంచి కూడా నువ్వు జ్ఞానాన్ని అర్థం చేసుకున్నప్పుడే అప్పుడు నువ్వు సంపూర్ణమైన ఎరుకలో ఉంటావు. కరెక్ట్‌గా నీ సాక్షితత్వంలో నువ్వు ఉంటావు. నీకప్పుడు అక్కడ ఏది అయితే ఇప్పుడు నువ్వు వేసిన క్వెషన్ మనం ఏదైతే వేసామో దానికి కరెక్ట్ ఆన్సర్ కూడా అప్పుడే దొరుకుతుంది మేడం. అయితే చెప్పండి. ఇంకొకటి బాగా మేడం, ఉమ్. అది కూడా అంటే గమనించినప్పుడు తెలిసింది ఏంటంటే కొన్ని విషయాల దగ్గర అడగడం జరుగుతుంది మేడం. ఉమ్, ఉమ్. మీకు తెలుసు అది ఏ విషయాల దగ్గర నేను అడిగాను అన్న విషయం మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అంటే అక్కడ ఆ తాట ఎప్పుడైతే వదిలినామో ఆ దివ్యాత్మలు చేస్తారు, వాళ్ళు ఉన్నారనే విషయం తెలుసు. మరి అన్నిటికీ ఎందుకు రావట్లేదనే ఆలోచన చాలా రోజుల నుంచి ఉంది మేడం నా లోపల. ఇది ఉమ్. ఒక్కదానికి నేను అడిగినప్పుడు అది జరిగిందని తెలుసు, ఉన్నారని తెలుసు, వాళ్ళు చేస్తారని తెలుసు, కానీ మరి అన్నిటికీ ఎందుకు అడుగు వేయలేకపోతున్నాను అనేది ఒకటి ఉంది. ఉమ్. మనం గ్రహించినప్పుడు అక్కడ తెలుస్తుంది మేడం. వాళ్ళు కూడా ప్రతిసారి రారు. ఇందాకే చెప్పారమ్మ, నన్ను ప్రేమించండి అని చెప్పలేదు కదా బాబాజీ, నిన్ను నువ్వు ప్రేమించుకో అని చెప్పారు. అలాగే నీకు అవసరమైనంత వరకు, ఎక్కడి వరకు అవసరమైనంత వరకు నువ్వు నీ ఆత్మస్థితిని తెలుసుకునేందుకు, నీ ఆత్మస్థితికి నువ్వు సమర్పణ అయ్యి అక్కడికి చేరుకునేందుకు, నువ్వు నీ ఆత్మతో లయమయ్యేందుకు నేను సహకరిస్తాను అని చెప్తారు ఏ దివ్యాత్మైనా సరే. మనకి ఇచ్చిన సహకారంతో మనం ప్రయాణం చేయాలి. ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం సరిత మేడం ఇది. ప్రయాణం చేయాల్సింది మనమే. ఇందాక అమ్మ కూడా చెప్పారు ఒక సందర్భంలో. వాళ్ళు మార్గం ఇస్తారు. మార్గం చూపించిన తర్వాత కూడా మనం అనేక సార్లు తప్పటడుగులు వేసినప్పుడు, కానీ ఆ తప్పటడుగులు కూడా ఏమీ మనకి ఇది కాదు. అది కూడా ప్రజ్ఞనే అందిస్తది. ఆ తప్పటడుగు వేసినప్పుడు కూడా ఒక్కొక్కసారి ఆ అనుభవంతో వచ్చిన దానితో అప్పుడు తీవ్రమైన అసలైన తపన, వేదన, ఎందుకు ఇంకా ఇలాగా, ఇంకా ఏదో కావాలి, ఆ ఏదో ఇంకా తెలియకపోవడం, అలా ఒక్కొక్క దాని ద్వారా జరుగుతుంది మేడం. ఎందుకు ఒక్కొక్కసారి ఇవ్వరు అన్నదానికి కూడా అనేక కారణాలు ఉంటాయన్నమాట. వారు ఆల్రెడీ ఇచ్చిన దానికి మనం మరి దాన్ని అర్థం చేసుకుని దేన్ని పట్టుకోవాలో దాన్ని పట్టుకుంటున్నామా? అది ప్రశ్న కదా. వారు ఎవరిని పట్టుకోమన్నారు, దేన్ని పట్టుకోమన్నారు, అది ఎందుకు పట్టుకోలేకపోతున్నాము? ఎవరికి శరణాగతి అయి కనెక్ట్ అవ్వమన్నారు? నీ ఆత్మకి శరణాగతి, ఆత్మ ప్రేమతో ఉండమని చెప్పారు కదా. ఏ మాస్టర్ చెప్పినా, ఏ దివ్యాత్మ చెప్పినా అదే చెప్తున్నారు మేడం. నాకు తెలిసినంత వరకు, నాకు ఇప్పటి వరకు తెలిసినంత వరకు మాత్రం ఇది. ఇంకా ముందుకి ప్రయాణం సాగుతున్న కొద్దీ ఎప్పుడు సత్యం మారుతూనే ఉంటుందంటారు. ఇంకెక్కడికంటే ఇంకా అడ్వాన్స్‌గా దీన్ని కూడా సైతం వదిలి వెళ్ళేంత వస్తది. కానీ మన ప్రయాణం మొదలయ్యేదే ఇక్కడి నుంచి కదా అసలు. మరి మనం అసలు ఎవరో తెలీదు కాబట్టి తెలుసుకున్నాం ఇప్పటివరకు. ఆత్మజ్ఞానం అంటే ఏంటి? ఇందాక గిరిజా మేడం పాటలో చెప్పారు. ఆత్మజ్ఞానము, నీ సుస్వరూప జ్ఞానము. నువ్వెవరివో నీకు తెలియచెప్పడానికి ఇంత జ్ఞానం అవసరమైంది. ఆ ఎవరివో నీకు చెప్పినా మనసు అర్థం చేసుకోలేనప్పుడు మనసు గురించి కూడా చెప్పాల్సి వస్తుంది. అంటే అందులో ఉండే అన్నీను. నేను గురించి తెలుసుకుంటూ, నేను గురించి తెలుసుకుంటూ ఉన్నప్పుడే నన్ను నేను విడిచిపెట్టి నాకు నేను కనెక్ట్ అవ్వాలి అంటే కావాల్సింది ఎంత మేడం? ఇన్నేళ్ల ఎవరైనా సరే ఇక్కడ ఉన్నవారందరూ కూడా ఎంత జ్ఞానం ఇన్నేళ్లగా, ఎంత ధ్యానము, ఎన్ని సాధనలు చేశారో అదంతా ఇప్పుడు ఈ క్షణానికి తీసుకొచ్చింది. ఈ క్షణం ఇక్కడి వరకు మనం వచ్చింది. ఇక్కడ వరకు తీసుకురావడానికే ఆ జ్ఞానాలన్నీ కూడా. ఇక్కడ వరకు వచ్చాక మరి ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఇన్నాళ్ల ప్రయాణం కూడా అది తెలియడానికి. నేనైన నేను, నన్ను నేను విడిచిపెట్టి నేనైన నేనుతో నేను లయం కావడం, అసలైన నేనుగా ఉండడం. ఆ అసలైన నేనుయే అదే దైవము అని ఇంత స్పష్టంగా, ఇంత సరళంగా, ఇంత సింపుల్‌గా చెప్తూ ఉన్నారు. దివ్యాత్మ కూడా అదే చెప్తూ ఉన్నారు. అది అర్థం చేసి ఇది ఫస్ట్ చెప్తే మనకు అర్థం కాదు. అది అర్థం కావడానికి ఎన్నో ఆ దగ్గర కావడానికే కృతజ్ఞతతో దగ్గర కావడానికి. కృతజ్ఞత అనే భావం నీలో కలిగినప్పుడు నువ్వు ఎక్కడికి చేరుతుంది? ఎప్పుడైనా హృదయపూర్వకంగా కృతజ్ఞత చెప్పుకుని గమనించుకున్నప్పుడు ఎక్కడికి చేరుతున్నాం మేడం మనం? మన లోపల ఏదో ఒక స్థితికి చేరుతున్నాం. మనతో మనం కనెక్ట్ అవుతున్నాం. కృతజ్ఞతతో కనెక్ట్ అవ్వడం. ఇలా ప్రతి ప్రయత్నం చేస్తూ
ఇప్పుడు కనెక్ట్ అవ్వడానికి ఇప్పుడు వచ్చిన సమయం, ఆ సమయం ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకు అన్నీ తెలుస్తున్నాయి మేడం. ముందుకెళ్ళడానికి గైడెన్స్ కూడా తెలియాలి అంటే నువ్వు సాక్షిగా ఉంటేనే కదా! ఖచ్చితంగా సాక్షిగా ఉండేది ప్రాక్టీస్ ఎందుకుండాలి అంటే, నువ్వు సాక్షిగా చూస్తూ ఉంటే ప్రతీదీ నిన్ను గైడ్ చేసేది నువ్వు పెట్టుకొనొచ్చిన ప్రతి విషయము కూడా నువ్వు పూర్తి చేయాల్సిన విషయాలు. అంటే లాక్డ్ ఎనర్జీ అంతా రిలీజ్ చేసుకోవడం. సంస్కారాలు ఏ భాష అయినా చెప్పుకుందాం మనం. మనకు కూడా అర్థమైన భాష సంస్కారాలు రిలీజ్ చేసుకోవడం. లాక్డ్ ఎనర్జీ రిలీజ్ చేసుకోవడం. ఏదైనా నీ కర్మల నుంచి విడిపడడం. ఇవన్నీ ఒక్కటే అర్థం కదా! మనందరికీ ఇప్పుడు తెలిసిపోయింది కదా! సో, యెస్ ఇవన్నీ మేడం. సమయం వచ్చింది గాబట్టి నువ్విప్పుడు ఇయన్నీ ఎవరికి తెలుస్తది? పెట్టుకొనొచ్చింది ఆత్మే కదా! దానితో కనెక్ట్ అయితే కదా ఇంకా. వీరు ఇంతకాలం మనకి ఈ దివ్యాత్మలందరూ సహాయం చేసింది అక్కడికి రాడానికే. ఇంక తర్వాత వారి సాయం ఉండదు మేడం. వాళ్ళు వెళ్ళిపోతారు మన జీవితంలోంచి. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనకది జరుగుతుందా లేదా అది నాకు తెలీదు గానీ, వారు చెప్పిన విషయాలు ఇవే అనమాట. అక్కడి వరకు మనం తీసుకొచ్చి వారు కూడా మన జీవితంలోంచి వెళ్ళిపోతారు. నువ్వప్పుడు నీతో నువ్వు కనెక్ట్ అయితే అంతా నీకే ఆ నోయింగ్‌నెస్‌లోంచి తెలుస్తూ ఉంటుంది. ఇది తెలియాలంటే నువ్వు అందుకే సాక్షిగా ఒక్క ఒక్క మాట చెప్తాను మాస్టర్స్ మొన్న సాక్షి అయ్యాక ఇంకా క్లియర్‌గా తెలిసిన విషయం. మనం అందరం చాలా తపనతో ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళం తపనతో ఉన్నాం కాబట్టి తపన పెరిగి, 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 పెరిగి ఇంకా అది పండిపోయిందంటారు చూసారా? పండిపోయినప్పుడు ఒక దగ్గరికి చేరుకున్నాం. దగ్గరికి చేరుకున్నప్పుడు దివ్యాత్మల సహాయం అందింది. అందుకే ఒక్కొక్కటి, ఒక్కొక్కటి మనకు ముందు నుంచి ఏది చెప్పబడాలో అది చెప్పబడుతూ నాకు నిన్న అందిన ఆ హైయర్ మైండ్ నుంచి వచ్చిన విషయమే షేర్ చేస్తాను. ప్రేమ అనేది నీకు తెలిసి ప్రేమ నీలో మొలకెత్తిన తర్వాత, ప్రేమ పండిన తర్వాత కాదు మేడం జాగ్రత్తగా వినండి. ప్రేమ మొలకెత్తిన తర్వాత, ఆ ప్రేమ శక్తి నీకు ముందు ఒక ఆధారం అవ్వాలి. ఆ ఆధారం అయిన తర్వాత నువ్వు ఏదైతే ఇప్పుడు నిన్ను నువ్వే దాటుకొనెళ్ళాలి. ఇది చేయడానికే మాస్టర్స్ అందరూ వచ్చారు. జాగ్రత్తగా చూసి గమనించండి. ఇది చేయడానికే ఇంతకాలం జ్ఞానం ఇదంతా మనకు అందివ్వబడిందంతా. ఎప్పుడైతే ఈ ప్రేమ మొలకెత్తిన తర్వాత ఇప్పుడు నువ్వు జర్నీ చెయ్యాలి. ఈ ప్రేమ శక్తితోటి ఇప్పుడు నువ్వు నిన్ను నువ్వు అన్నీ ఏం చెయ్యాలో అది అంటే అక్కడ సాక్షి అనేది అప్పుడే మనకి బలంగా ఆ సాక్షి స్థితిలోకొస్తాం మనం. సాక్షి స్థితి వచ్చింది కూడా తెలీదు గాబట్టి సాక్షి తత్వం ఏంటో తెలుసుకొని సంపూర్ణంగా వచ్చింది కూడా తెలీదు. వచ్చి ఉన్నది కూడా మనం గుర్తించలేకపోయి ఉండొచ్చు. సాక్షి అంటే ఏంటో మనకు క్లియర్‌గా తెలిసిన తర్వాత గుర్తించి ఉండొచ్చు. కొంతమంది మాట చెప్తున్నాను. కొంతమందికి ముందుగానే అది తెలుస్తూ ఉండుండొచ్చు. ఇక్కడ అన్ని రకాలుగాను ఉంటుంది కదా! అప్పుడు ఇక్కడ నుంచి ఈ మొలకెత్తిన ప్రేమ శక్తి అంట అది నువ్విప్పుడు అందుకని నువ్వు ఈ శక్తితోటి నువ్వు అన్నింటిని చూసుకుంటూ ఈ రిలీజ్ అయ్యే శక్తి చాలా ఇదిగా ఉంటుంది మేడం. ఇందాక నాకు చాలా హార్ట్ పెయిన్ అనమాట. ఎందుకంటే హృదయంలోంచి అది ఎప్పుడు కూడా ఎక్కడెక్కడో పెట్టేసిందంతా కూడా వచ్చి చేరుతది. ఇక్కడ హార్ట్‌లో వస్తది. బాగా పెయిన్ వస్తది. చాలా చోట్ల కూడా వస్తది. ఇది మీ అందరికీ కూడా అనుభవమే. ఝాన్సీ మేడం షేర్ చేశారు. అందరూ ఇందాక నాకు కొన్ని రోజుల్లో ఫోనుల్లో మీరు కూడా షేర్ చేశారు ఎన్నో సార్లు. సో, ఇప్పుడు మీకు తెలిసినదే. ఇదంతా మీకు తెలిసిందే. తెలిసిందే ఒక్కసారి తెలిసినదంతా ఒక్క చోటకి తీసుకొచ్చి ఒక సింగిల్ లైన్ ఒక సింపుల్‌గా ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మనకు అర్థమైతే ఇక్కడి నుంచి ఇక్కడికి మనం ముందుకెళ్ళిపోతాం మేడం. ఇప్పుడున్న మన టైము, మన స్థితి ఏంటి అంటే ఇప్పటి వరకు తెలుసుకున్నదంతా మనకొక లైనప్ అయ్యి మనకు అక్కడి నుంచి మనం ముందుకు పోవడానికి కావాల్సినదంతా సిద్ధమైపోయి సిద్ధం చేసేసుకున్నాం మనమే జ్ఞానం తీసుకుంటూ అనమాట. మీకైతే అంతా అర్థమవుతుంది నాకు తెలుసు. మీకు తెలుసు కూడా. కానీ నా ద్వారా ఇక్కడ అందరికీ చెప్పించాలని మీరు కోరుకుని నా ద్వారా చెప్పిస్తున్నారు. నాకది తెలుసు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. మరొకసారి ఈరోజు 100వ ఎపిసోడ్ అద్భుతంగా జరిగింది. సరోజమ్మ అద్భుతంగా వచ్చారు, మెసేజ్ ఇచ్చారు. అలాగే మనం అందరం మాట్లాడుకున్నాం మాస్టర్స్. ఇంకా అంటే మనకి రికార్డింగ్ ఒక 2 మినిట్స్. సరే మేడం మాట్లాడండి అరుణ సుప్రియ మ్యామ్. ఎస్ మ్యామ్. వినిపిస్తుందా శైలజ మేడం? వినిపిస్తుంది మ్యామ్, మాట్లాడండి. నమస్తే సరోజ అమ్మ, నమస్తే కిరణ్మయ మేడం, నమస్తే జ్వాల మేడం, నమస్తే శైలజ మేడం, ఆల్ టెక్నికల్ టీమ్. నేను ఇది మార్చ్ 2003 మార్చ్లో నేను ఆస్ట్రేలియాకి వచ్చాను. అదే టైంలో ఈ ప్లాట్ఫామ్లో నేను కిరణ్మయి మేడం ఆడియోస్ విన్నాను.
ఇక తర్వాత సెషన్స్ జ్వాలా మేడం ఎక్స్‌ప్లెయిన్ చేయడం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మా మన్మరాలికి ఎన్ని సంవత్సరాలో, ఇప్పుడు ఇది కూడా స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు. నాకు చాలా హ్యాపీగా ఉంది మేడం. అటు మళ్ళీ ఇప్పుడు కొన్ని రోజులు నేను అంటే ఇంకా అప్పుడు చిన్న బేబీ కాబట్టి నాకు టైం దొరకకపోయేది. నైట్ బాగా అయిపోయేది. బట్ మళ్ళీ తర్వాత నేను ఇండియా వెళ్ళిన తర్వాత జూన్ మే, జూన్ నుండి మళ్ళీ లైవ్ వినడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ మొన్న కూడా ఒక 2 మంత్స్ గ్యాప్ వచ్చింది. కానీ టైం చేంజ్ అయినా కూడా ఇది లైవ్‌లో వినాలి అని లోపల నుంచి తపన అది ఇంకా నేను మాటల్లో చెప్పలేను మేడం. దీంతో పాటుగా అటు మనకు అమ్మ సాక్షి చెప్తున్నారు, ఇది చెప్తున్నారు. అప్పుడప్పుడు పడిపోయినా కూడా మళ్ళీ ఈ ఈ జ్ఞానం అప్లై చేసుకోవడం, అటు సాక్షి జ్ఞానం అప్లై చేసుకోవడం, సృష్టి మీ ద్వారా మాకు అందింపజేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ మేడం. ఇంకా ఇంతకంటే ఎక్కువ ఇంకా మాటల లోపల అప్లై చేసుకోవడమే ఇంకా ఇప్పుడు అంతే. అప్లై చేసుకోవడమే. ఎవరికి వాళ్ళం ఇంకా మనం ఇంకా ఇది ఎందుకు అనేది లేకుండా కొన్ని పాయింట్స్ అయితే అసలు ఎంత ఇలా 95 నేను మెసేజ్ కూడా పెట్టాను. ఇంకా 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 అప్లై చేసుకోవాలి మేడం. ఇంకా అప్లై చేసుకోవాలి. థ్యాంక్ యూ మేడం. లవ్ యూ సో మచ్. నితీష్ అమ్మ మాట్లాడండి. నమస్తే నాన్న, నమస్తే. నాకైతే ఇంకా మాటల్లో రాలే. ప్రేయర్ చేసేటప్పుడు కూడా అది నాధీనంలో లేదు. అది ఏందో నేను అది వేరే దాంట్లో అది ఎట్లా ఎలా రావాలో అలా బయటకు వచ్చింది. అప్పటి నుంచి కొంచెం కొంచెం స్లోగా ఇది వస్తానే ఉంది. నేనైతే మొత్తం ఇవంతా ఇదైపోయి బరువెక్కిపోయింది హృదయము. చాలా ఎనర్జీస్ ఇదిగా ఉన్నాయి. ఇప్పుడు సరిత మేడం అడిగేసరికి అప్పుడు కొంచెం మాట్లాడాలి అనిపించింది. అన్నీ మీ అందరికీ చెప్పేదంతా నేనే, అదంతా నాకే, నేనే అక్కడ ఉన్నది, అది నా అనుభవమే అని నేను ఫీల్ అవుతున్నా. నేను అన్వయించుకుంటా లోపల అదే జరుగుతూ ఉంది. కానీ ఇందాక సరిత మేడం అన్నీ తెలుసు మనకు. మనం అనుకుంటే ఏదైనా అవుతుంది, ఇవ్వమంటే ఇస్తారు ఇవన్నీ అని. కానీ నాకు అర్థమైందంటే మేడం ఇన్ని రోజుల నుంచి జ్ఞానాన్ని అప్లై చేసుకుంటూ మనం ఈ ప్రాక్టీస్ మొదలు పెట్టిన దగ్గర నుంచి ప్రేమతో ఉంటూ, అసలు ముందు మెయిన్ అది బ్రహ్మాస్త్రం. ప్రేమ ఉండి లోపల దేన్నైనా దర్శించినప్పుడు అక్కడ ద్వేషమో రాక్షసత్వమో ఏమున్నా అది ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుంది, మారుతా ఉంది. ఎన్ని నేను అనుభవిస్తున్నా ఇంట్లో. కానీ మళ్ళీ ఒక పక్కన మన ఎఫెక్ట్ మన తప్పులు ఎక్కడున్నాయి, మనం సరి చేసుకోవాల్సినవి. ఇది రెండు నాణానికి రెండు వైపులా ఎట్లుందో ఆ మాదిరి ఇది తెలుస్తుందా ఆ నేపథ్యంలో ముందుకెళ్తున్నాం. కాకపోతే ఈ నేను 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 అనేది ఉందే, మనం నిర్మాణ శతకంలో అంతా తెలుసుకుంటాం దాంట్లో నేను ఏది కాదని. కానీ ఆ నేను ఏది బాహ్యంగా చూసుకున్నప్పుడు అట్లా అనిపిస్తుంది. కానీ ఆంతర్యంగా మనం ఏది చేస్తుంటే ప్రతిదీ నేనే. ఇప్పుడు దేనికైనా కారణం కార్యం అంత నేనే, లోపల నేనే. మరి నేనే అన్నప్పుడు ఇంకా మనం సర్వస్వ అక్కడికి అప్లై చేసుకున్నప్పుడు ఇంకా మళ్ళీ అసలు అది ఎందుకు నాకైతే ఈ మధ్యన ఏదీ లేదు మేడం. ఒక్కరం ఇది వచ్చినా కానీ సైలెంట్ మోడ్ లో పడిపోతున్నాను. హాయిగా దీంతో కనెక్ట్ అయ్యి ఎన్ని రోజులు నన్ను లక్షణంగా ఇలాగ ఉండి మనం కూర్చోమన్నా కూర్చునే ఆ స్థితి ఇంకేం ఉండదు. మౌనమే ఇది ఉంటుంది. నా అనుభవం ఏంటంటే తీసేసి ఒక శిల ఏ విధంగా అయితే అనవసరమైన దాన్ని చెక్కి శిల్పి ఆ లోపల ఉండే సహజ సత్యాన్ని బయటికి ఇది చేస్తాడో ఇక్కడే జరుగుతా ఉంది అది. ఆ నేను అనేది బయటికి వదులుకోవాల్సిన నేను చాలా ఉంటే ఆ నేను గుర్తించడము, దాన్ని మనం ఇది చేసుకోవడం కూడా చాలా ఇది అని నాకు ఇప్పుడు అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను నేను. అందుకే నాకు ఇప్పుడు ఏదైనా అడగాలని కూడా లేదు. అడిగినా ఆ సంసిద్ధత లేదే ఇందాక అనుకున్నారు వీళ్ళు. టైం, ఆ సమయం, అది రావాలి, అది వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఇంకా అక్కడికి వెళ్ళిపోయి తీసుకుపోయి పెట్టినారు. ఇంకా మన అప్లికేషన్ నాది నేను చెప్తున్నా, ఏమీ అక్కర్లేకుండానే జరగవలసినవి జరుగుతూ ఉన్నాయి అనేది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో మేడం. నేను ప్రతి కాన్వర్జేషన్ ఇంట్లో మనం ఫ్యామిలీ మెంబర్స్ తో ఏ మాట మాట్లాడినా ఏది చేసినా టకా నాడా ఇదే తగులుతుందో అమ్మన్నట్టు. ఇప్పుడు రాయి తగిలినప్పుడు ఉంటుంది, కానీ వెంటనే దాన్ని ఇక్కడ ఇది తగిలి ఇది కొన్ని నిమిషం ఇట్లా అనేసి అక్కడ ఇంకేంది ఇప్పుడు ఏం చూడాలి మనం అక్కడ, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలా, ఎలా రిసీవ్ చేసుకోవాలా. అప్పుడు దాంతో క్లీనింగ్ బ్రహ్మాండంగా జరుగుతుంది నాకైతే. నా అనుభవం అది చాలా అద్భుతంగా ఉంది తల్లి. మాటలు రాలే ఇప్పుడు. ఊరికే ఏదో ఇంకా
లతా మేడం ఎందుకు అడగలేకున్నామంటే సంసిద్ధత అడిగేదానికి కూడా ఒక ఇది రాంది అడగలేము మనం. అడగకుండా జరగాల్సినట్టు జరుగుతాయి. అంతవరకేమో వెయిట్ చేయాల్సిందే. ఎన్ని జన్మలైనా తీసుకోవాల్సిందే, ఏదైనా చేయాల్సిందే. మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. సమయం ఆసన్నమైంది అని చెప్పారు బాబాజీ. సో ఎప్పుడైతే సమయం సరైన సమయం వచ్చినప్పుడు జరుగుతుంది మాస్టర్స్. ఆ డివైన్ రైట్ టైం కోసం మనం వెయిట్ చేస్తుండాలి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. గుప్తా సార్ మాట్లాడండి మ్యామ్. నమస్తే. నమస్తే సార్. శైలజ మేడం అంటే మన ప్లాట్ఫామ్ లో సీడ్స్ ఆఫ్ జాయ్ తర్వాత కంప్లీట్ చేసుకోవడం అనేది మనం ఈ ప్రేమకు ఆహ్వానం మాస్టర్. అంటే అద్భుతంగా ఈ ప్రేమకు ఆహ్వానం పుస్తకాన్ని చాలా చాలా అద్భుతంగా మేడం. అంత చిన్న పుస్తకాన్ని మీరు ఇన్ని రోజులు ఇంత అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం. అంతేకాకుండా ఆ ప్రేమ తత్వాన్ని ప్రతి ఒక్కరిలో పుట్టుకుంటున్నారు. చేయడమే కాదు, అది ఎలా అనేది ప్రతి ఒక్కరు అనుభవించేటట్టు ఈ పుస్తకం ద్వారా ప్రతి ఒక్కరు ఫీల్ అవుతున్నారు మాస్టర్స్. మేము కూడా మాస్టర్స్ పోయిన తర్వాత అంటే నేను ఎక్కువగా దీంట్లో జాయిన్ కావట్లేదు, చాలా తక్కువనే జాయిన్, కానీ మహావతార్ బాబా పోయే ప్రేమ తత్వాన్ని ఫీల్ అవుతున్నాం మాస్టర్. కొంత అన్నది నాకు కూడా ఆ ఎఫెక్ట్ ఉంది అని నేను అబ్జర్వ్ చేసుకుంటున్నాను. దాంట్లో నేను కూడా ఈ మహావతార్ బాబా గుహలకు మేము జ్వాలా మేడంతో అయితే, శైలజ మేడంతో అయితే, కిరణ్మయి మేడంతో కానీ మాకు కూడా అవకాశం వచ్చి మేము కూడా మీతోటి జాయిన్ అయ్యి సరోజ మేడంకి అందరికీ మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మాస్టర్స్. మాకు కూడా అంతటి అవకాశం వచ్చినందుకు మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. 100 సెంచరీ కొట్టినట్లు మాస్టర్స్. మనము అంత అద్భుతంగా మనము ఈ ప్లాట్ఫామ్ మీద చెప్పుకుంటున్నాము. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చక్కగా బాబాజీ మనందరికి అవకాశం ఇచ్చి అద్భుతంగా తీసుకెళ్లారు సార్. చక్కగా వెళ్ళాము బాబాజీ కేవ్స్ కి. ఓకే, చాలా మేడం మాట్లాడతారా? నేను రికార్డింగ్ స్టాప్ చేయాలి. ఇది అందరూ ఇప్పుడు ఏదైతే అందరిలోనూ ఉందో దానికి ఒక్కటే ఆన్సర్ మాస్టర్స్. అది బాబాజీ చెప్పిన ఒక్క విషయము ఏంటంటే, ఇప్పుడు సమయం ఏంటి, ఇందాక శైలజ మేడం అన్నారు సమయం వచ్చింది అని. బాబాజీ ఒక మాట చెప్పారనమాట, ఇది నేర్చుకునే సమయం ఇంక అయిపోయింది అని చెప్పారనమాట. నువ్వుగా ఉన్నావు ఆల్రెడీ అన్నదాన్ని కూడా ఈ బుక్లో చెప్తారనమాట. అంటే ఇంకా నేను నేర్చుకోవాల్సింది ఉందా, ఇంకా నేను దాని నాలో అయితే ఉన్నాయి. అప్పుడు ఇంకా నేను నేర్చుకోవాలి, ఇంకా ఎదగాలి, ఇంకా ఇది నేర్చుకునే సమయం కాదు, ఇది అయిపోయింది, ఇది ప్రేమ సమయం అని చెప్పారు బాబాజీ అనమాట. ఇంకా మీకే అర్థమవుతుంది ఇప్పుడు సరిత మేడం అడిగిన క్వశ్చన్ దగ్గర నుంచి అన్నిటికీ ఆన్సర్ అందులోనే ఉందన్నమాట. అది గ్రహించాలి ఎవరికి వాళ్ళే. నేను నాదే చెప్తున్నా, ఇంకా నేను ఎదగాలి, ఇంకా నేను నేర్చుకోవాల్సింది ఏదో ఉంది, ఇంకా అందుకే ఇలా ఉంది, ఇంకా అలా ఉంది, ఇంకా ఎప్పుడు చూసినా ఇదే గోల కింద ఉండేది నాకు. ఎప్పుడైతే బాబాజీ రీసెంట్గానే ఆ విషయం తెలియచెప్పారో అది దాన్ని బాగా రిసీవ్ చేసుకున్నాక ఆ భావనలు నాలోంచి నెమ్మదిగా వెళ్ళిపోయాయి అనమాట. ఇంకా ఏంటి ఇప్పుడు ప్రేమలో జీవించే సమయం ఇది అని చెప్పారు. మనలో కొన్ని పెట్టుకున్న భావాలు కూడా కొన్ని వదిలేయాలి. గతంలో మనం నేర్చుకోవడానికే వచ్చాము, పాఠాలు చేయడానికే అని అప్పటికి అది కరెక్టే. నువ్వు వెళ్ళే కొద్దీ మళ్ళీ ఆ క్లాస్‌ని ఎలా అయితే వదిలేస్తావో అది వదలలేకుండా దాన్ని అతిగా పట్టుకున్నాను నేను కూడా. అతిగా పట్టుకున్నాను అనమాట. ఎంతవరకు పట్టుకోవాలో అంతగా కాకుండా. అతిగా పట్టుకొని అక్కడే ఆగిపోతే అక్కడి నుంచి మళ్ళీ ముందుకెళ్ళలేకపోతున్నాను అని నేను ఫీల్ అవుతున్నప్పుడు ఇది రైటేనా, రాంగా, నేను ఇలానా ఉండాల్సింది అలానా అని అడుగుతున్నప్పుడు బాబాజీయే మళ్ళీ చెప్పారనమాట ఈ విషయం. ఎస్ మాస్టర్స్, ఇది గుర్తించండి అందరూ. అప్పుడు ఈ ఒక్క విషయం వచ్చిన ప్రతి ఒక్క విషయానికి సరిత మేడం అడిగిన క్వశ్చన్కి కానీ ఇంక దేనికైనా కూడా మీకు ఇంకా సంపూర్ణంగా క్లారిటీగా ఆన్సర్ మీకే దొరుకుతుంది మాస్టర్స్. అదే నేను చెప్పాలనుకున్నది. థ్యాంక్ యూ గుప్తా సార్, థ్యాంక్ యూ అరుణ మేడం, థ్యాంక్ యూ గిరిజా మేడం, థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. మీ ముగ్గురు షేర్ చేసుకున్నందుకు. ఒక్క సెకండ్ కిరణ్మయి మేడం. నాకు ఈ బుక్ ద్వారా ముందు అర్థం కాలేదు కానీ ఆ ప్రేమ అని నోటితో చెప్పడమే కానీ
ఇప్పుడైతే నాకు ఏ వ్యక్తిని చూసినా ఆ ప్రేమతత్వమే కలుగుతుంది. నేను నన్ను నేను నా మీద నేను అప్లై చేసుకున్న తర్వాత ఇంక వేరే విషయాలేమీ తెలీదు. అక్కడెక్కడన్నా ఘర్షణ ఉంది, ద్వేషం ఉంది, ఈర్ష్య ఉంది. ఓకే. వాళ్ళెలా అన్నా ఉండని. నేను మాత్రం వాళ్ళకి ప్రేమనే ఇస్తాను అని మనం డిసైడ్ అయ్యి, అది అప్లై చేసుకుని ముందుకెళ్తున్నప్పుడు ప్రతిదీ సాల్వ్ అయిపోతా వస్తున్నాం. ఘర్షణ కూడా తగ్గిపోతుంది. వింటాము. మేడం ఇందాక గిరిజా మేడం అన్నారు. అలా చూస్తూ కూర్చుని అలా చూద్దాం. అదే సాక్షితత్వం అని మేడం చెప్తారు. పదాలేవైనా మనం చేసేది మన భావాలు అన్నీ అలానే ఉన్నాయి. మన యాక్షన్స్ అన్నీ కూడా సాక్షితత్వంలోనే ఉన్నాం గాబట్టే ఈ స్థితిలో ఉన్నాం. అది నాకు అర్థమైంది. థ్యాంక్ యూ మేడం. అందరూ చాలా చాలా చక్కగా వాళ్ళ ప్రశ్నలు అడగటం, మేడం జ్వాల మేడం సమాధానం చెప్పడం, అయి అందరికీ వర్తించుతాయి. ఒకళ్ళు అడిగినా గానీ మనందరికీ సమాధానాలు దొరుకుతాయి. అది. థ్యాంక్ యూ మేడం. అందరి జీవితాల్లో ఆ ప్రేమను ఇంకా ఇంకా అప్లై చేసుకుందాం. ముందుకెళ్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కిరణ్మయి మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. ఈరోజు సరోజ అమ్మ చెప్పారు బాబాజీ మనలోనే ఉన్నారని. సో అద్భుతంగా ఈరోజు 100వ ఎపిసోడ్కి పాల్గొని జూమ్లో అలాగే యూట్యూబ్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి, ప్రతిరోజు ప్రతి వీక్ కొత్త వాళ్ళు ఇప్పటి వరకు జాయిన్ అయిన వాళ్ళందరికీ ప్రేమకు ఆహ్వానం టీం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మాస్టర్స్. చక్కగా అద్భుతంగా 100వ ఎపిసోడ్ కంప్లీట్ చేసుకున్నందుకు. అలాగే ఇప్పుడు ఒక బాబాజీ చెప్పినటువంటి ఒక వాక్యంతో మనం క్లోజ్ చేసుకుందాం మాస్టర్స్. ఇది ఆల్రెడీ మనకు తెలుసు, ప్రేమకు ఆహ్వానం. ఇప్పుడు కొత్తగా బుక్ కూడా కొత్తగా రిలీజ్ అయింది. అది కూడా మనము సరోజ అమ్మతోటి హిమాలయస్ బాబాజీ కేవ్స్కి వెళ్ళిన తర్వాత కొన్ని రోజుల అంటే 2 నుంచి 3 నెలల సమయంలోనే కంప్లీట్ అయింది. అంతకుముందు సంవత్సరం నుంచి ట్రాన్స్లేషన్లోనే ఉన్నాము. అది కూడా చాలా అద్భుతమైనటువంటి విషయము. అంటే అమ్మకు ఏ విధంగానైతే ప్రేమతత్వం గురించి బాబాజీ ఇంకా ఎంతో దివ్యాత్మలు అందరూ మాస్టర్స్ మెసేజ్ ఇస్తున్న క్రమంలో ఇది కూడా అద్భుతంగా జరిగింది మాస్టర్స్. సో దీంట్లో మనకు చెప్తున్నారు బాబాజీ, నేను ఎల్లప్పుడూ నీ కోసం ఇక్కడే ఉన్నాను. ప్రేమ కోసం నువ్వు నిరంతరం వర్తమానంలో ఎలా అయితే ఉన్నావో అలాగే నేను సదా నీ కోసం ఇక్కడే ఉన్నాను అని మనందరికీ చెప్తున్నారు. అమ్మ కూడా అదే చెప్పింది మాస్టర్స్. మనం చక్కగా ఈరోజు అటెండ్ అయిన మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. సరోజ అమ్మ కూడా వేల కృతజ్ఞతలు మాస్టర్స్. ఇంత చక్కగా ప్రతి ఒక్కరి జీవితంలోకి ఆ ప్రేమని పొంది ఇంకా మనం ఉన్నతంగా ఉండడానికి, ప్రేమమయంలో ప్రేమతత్వంలో ముందుకెళ్ళడానికి ఇంత చక్కని ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినందుకు మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు మాస్టర్స్. మళ్ళీ మనం నెక్స్ట్ సెషన్లో కలుద్దాము. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ శైలజ మేడం.